విద్య ఇచ్చేదే వినయాన్ని. వినయం అహంకారం రెండు పరస్పర విరుద్ధాలు. అవి ఒకదాన్నొకటి ఒప్పుకోవు కాబట్టి సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణలో ఎప్పుడూ ఒకటి ఇంకో దాన్ని రెచ్చగొట్టి నశింపచేసేస్తుంది. అది దానికి ఉండేటటువంటి లక్షణం రా. అందుకని వెళ్లకు ఎప్పుడు భరద్వాజుని ఆశ్రమానికి అన్నాడు. ఇలాగే చెప్తాడన్నాడు. అది గురుముఖత నేర్చుకోకపోవడం వల్ల వచ్చిన లక్షణం అనుకుని ఒకనాడు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళేటప్పటికీ ఆ రైభ్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుని కుమారుడైనటువంటి ఈ యువక్రీతుడు రైభ్యుని ఆశ్రమంలో అప్పటికి పరావశుడు అనబడే కొడుకున్నాడు కదా. అర్ధావశుడు పరావశుడు రెండోవాడు. ఆ పరావశునికి ఒక భార్య ఉంది. ఆమె పేరు కృష్ణ. ఆమె సుందరాంగి. ఆమె ఏదో పూలు కోసుకోవడానికి వచ్చింది. ఈయన వెళ్ళాడు. తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాని చదువు అయిపోయింది కదది. ఆ చదువు వలన పరకాంతని ఎలా చూడాలో ముందు ఈయనకి రాలేదు. పరకాంతని ఎలా చూడాలో పద్యాలు చెప్తాడు. పరకాంతని ఎలా చూడాలో అనుష్ఠానంలోకి మాత్రం రాలేదు. అదే ఆ విద్యకి తేడా. నేను మీకు తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, పరకాంతలు లక్ష్మీదేవి వల్ల చూడవలను, కామాక్షి వల్ల చూడవలనని పద్యాలు చెప్తాడు. తాను అలా చూడడం. ఎందుకు వచ్చింది ఆ తేడా అంటే, తాను గురుముఖత నేర్చుకున్నది కాదు, తనకి రక్తంలోకి జీర్ణం కాల. అందునది తనని ఉద్ధరించడానికి పనికిరాల. విన్నవాళ్లు మారచ్చేమో, తను మారలేదు. కారణం తను గురుముఖత నేర్చుకోలేదు. అది ప్రమాదం అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆమెని చూచి, ఆమె రైభ్యుని కోడలని తెలిసి, తనతో పాటు చదువుకుంటున్నటువంటి పరావశుని భార్య అని తెలిసి ఆమె యందు మరులుకొని కోరరాని కోర్కె కోరాడు. మామగారి నుంచి దూరంగా ఉన్నాను, ఈ ధూర్తుడు ఏమి ప్రమాదకరమైన చేష్టితం చేస్తాడోనని అప్పటికి అంగీకరించినట్టు నటించి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఏదో ద్రౌపదీదేవి విరాట పర్వంలో సమయం అడిగినట్టుగా ఆమె లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మామగారికి చెప్పింది, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, బయట భరద్వాజుని యొక్క కుమారుడైన యువక్రీతుడు వచ్చి నా పొందు కోరాడు అని చెప్పింది. వెంటనే ఆగ్రహం చెందాడు భరద్వాజుడు. ఆయన తన జట ఒకటి పెరిగి ఆ యజ్ఞగుండంలో వేశాడు మంత్రంతో. అందులోంచి ఒక రాక్షసుడు బయటికి వచ్చాడు. వేరొక జటని పెరికి మళ్ళీ వేసి మళ్ళీ మంత్రం చెప్పాడు. అందులోంచి ఒక సుందరాంగి బయటికి వచ్చింది. మీ ఇద్దరూ వెళ్ళి ఆ భరద్వాజ కుమారుడైనటువంటి ఆ యువక్రీతుణ్ణి నశింప చెయ్యండి అన్నాడు. ఇప్పుడు ముందు ఆ సుందరాంగి వచ్చింది. తను చదువుకున్న విద్య తనలోని దుర్మార్గపు గుణాన్ని దృష్టికోణం మారడం వల్ల తొక్కగలిగినటువంటి శక్తిని పొందడానికి ఉపయుక్తమైనది కాదు కదూ ఇప్పుడు. అందువల్ల ఆయన తొందరగా వశుడయ్యాడు. వశుడై కమండలం ఇమ్మంది, చేతిలో ఉన్న కమండలాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే కమండలాన్ని ఇచ్చేశాడో, ఆమె కమండలాన్ని స్పృశించిందో అతని యొక్క శౌచం పోయింది. శౌచం పోగానే ఈ రాక్షసుడు వెంటపడ్డాడు సంహరించడానికి. ఇతను భయపడి పరిగెత్తి 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 పవిత్ర గృహం కదా అని తన తండ్రి భరద్వాజుని యొక్క అగ్నిశాలలోకి చేరాడు. అంటే తండ్రి గారి అగ్నిహోత్రాలు ఉంటాయి కదా, తండ్రి గారి అగ్ని గృహంలో దాక్కున్నాడు. ఈ రాక్షసుడు వెళ్ళి పొడిచి చంపేశాడు. ఆ యువక్రీతుడు మరణించాడు. అంటే ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు, ఆయన చదువుకున్నది అంటే ఆయన తెలుసుకున్న చదువు, ఆయన పొందిన చదువు ఆయనని ఉద్ధరించడానికి ఎందుకైనా పనికొచ్చిందా? ఆయన్ని ఉద్ధరించడానికి ఆయన చదువు ఎందుకూ పనికిరాలేదు, ఆయన పాడైపోవడానికి పనికొచ్చింది. అందుకే పూర్వం చదువు చెప్పడము అన్న మాటకు అర్థం కేవలం చదువు చెప్పడం ఒక్కటే కాదు. చదువు చెప్పేటప్పుడు మాస్టారు, ఉపాధ్యాయుడు చదువుతో పాటుగా సంస్కారాన్ని అందించేవాడు. అది ఎటువంటిది అంటే ఔషధము పథ్యము రెండు కలిపి నడిస్తే రోగము నయమవుతుంది. లేకపోతే అప్పటికి నశించి రోగ లక్షణము నయం కాదు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఫలానా అనారోగ్యం ఉంది, దగ్గొస్తోంది అన్నాడు అనుకోండి, మీరేం తింటుంటారు అని అడిగాడు అనుకోండి, నాకు చాలా ఇష్టం అండి, రోజు నువ్వుల గుండ వేసుకుని తింటుంటారు, వేడి చేస్తోంది మీకు, ఈ మాత్రలు వేసుకోండి తగ్గిపోతుంది, మీరు కొన్నాళ్ళు నువ్వుల గుండ వేసుకోకండి అన్నారనుకోండి. ఇప్పుడు పథ్యము ఔషధము రెండిటినీ పాటించాడు అనుకోండి, దగ్గు దూరం అయిపోతుంది. మాత్ర వేసుకుంటూ తినడం మాత్రం మానలేదనుకోండి,
అప్పటికి తగ్గుతుందేమో 3 రోజులు, 4వ రోజు మళ్ళీ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. గురువు గారు చెప్పేటటువంటి చదువుకుండే లక్షణం ఏమిటంటే అది పథ్యము ఔషధము రెండూ కలిపి ఉంటాయి. ఎప్పుడో జరిగిన విశేషం లేదా నేర్చుకోవలసిన చదువు నేర్పుతూ ఉంటాడు. నేర్పుతూ దానితో పాటుగా ఇంత నేర్చుకున్నవాడు సమాజమునకు బరువు కాకుండా 10 మందికి పనికొచ్చేవాడిగా తయారవడానికి వీలైన సంస్కారాన్ని కూడా నేర్పుతాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు జనకుడు. జనకుడు అంటే ఒక్క సీతమ్మ తండ్రే కాదు, ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ జనకులనే పేరు. కాబట్టి నేను జనకుడి దగ్గరికి వెళతాను. అక్కడ వంది అని ఒక గొప్ప విద్వాంసుడు వచ్చాడు, పశ్చిమ దిక్కులకు అధిపతి అయినటువంటి వరుణుని యొక్క కుమారుడు. ఆ వంది ఎవరి చేత ఓడింపబట్టలేదుట. నేను వెళ్ళి ఆయన్ని ఓడిస్తాను, ఓడించి మహారాజు ఇచ్చేటటువంటి బహుమానాలు పట్టుకొస్తాను, దానితో ప్రసవ సమయానికి కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేద్దాం అన్నాడు. ఆయన వెళ్ళి ఆ వందితో వాదన చేశాడు. వాదనలో ఓడిపోయాడు. ఓడిపోతే ఇతర విద్వాంసులతో పాటే ఏకపాదులకు కూడా జలవాస శిక్ష విధించాడు. అంటే నీళ్లలో ఉంచడం, తల నీళ్లలో ముంచుతూ ఉండడం, ఊపిరి కోసం కొట్టుకుంటున్నప్పుడు పైకెత్తుతూ ఉండడం, అలా నీళ్లలో ముంచి తేలుస్తూ ఉంటారు. అటువంటి శిక్ష వేశారు. ఇతర విద్వాంసులతో పాటు అనుభవిస్తున్నాడు ఏకపాదు. ఇక్కడ అష్టావక్రుడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన మేనమామ గారు ఉన్నాడు ఉద్దాలకుడు అని, ఆ పక్కనే ఉండేవాడు, ఈ సుజాత అన్న తల్లి ఉన్నటువంటి పక్కనే. అదే సమయానికి అష్టావక్రుడు పుట్టే సమయానికే ఉద్దాలకులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయనకి శ్వేతకేతు అని పేరుంచాడు తండ్రి. ఇద్దరూ కలిసి పెరుగుతున్నారు. ఈ పిల్లవాడు ఏమనుకుంటున్నాడంటే ఈ ఉద్దాలకుడే నా తండ్రి అనుకుంటుండేవాడు. ఏమి తెలియదు కదా, అమాయకత్వం, చిన్నతనం. కాబట్టి ఈయనే నా తండ్రి అనుకున్నాడు. ఒక రోజున ఇద్దరు ఆడుకుంటుండగా గబగబా వెళ్ళి ఉద్దాలకుడి తొడ మీదకి ఎక్కి కూర్చున్నాడు అష్టావక్రుడు. కూర్చుంటే శ్వేతకేతు వచ్చి అన్నాడు, అలా కుదరదయా, ఆయన మా తండ్రి, నువ్వు ఆయన తొడ మీద కూర్చుంటావేమిటి? దిగు, నీ తండ్రి దగ్గరికి పోయి నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవు. ఈ అష్టావక్రుడు ఎంతటి అమాయకుడంటే తండ్రి ఎనుచు నుద్దాలకు తమకు గరము ప్రీతితో శ్వేతకేతుని భ్రాత ఎనుచు అనఘచరితుడు అష్టావక్రుడు అనుదినంబు కొండిరుంగక సుఖశీల నుండునంత. తన సోదరుడు శ్వేతకేతు అనుకుంటున్నాడు, మామయ్య అనుకోవట్లేదు ఉద్దాలకుడు. పరమ సంతోషంతో ఉన్నవాడు అవాక్కైపోయాడు. నీ తండ్రి వేరే ఉన్నాడు, వెళ్ళి వాడి తొడ మీద కూర్చో అంటే ఆశ్చర్యపై గబగబా తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అమ్మా, మా నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు. అడిగితే ఆవిడంది, మీ తండ్రి నువ్వు పుట్టక పూర్వమే జనక మహారాజు గారి ఆస్థానంలో వరుణ కుమారుడైనటువంటి వందితో వాదన కొరకు వెళ్ళి ఊడిపోయి జలవాస శిక్షను అనుభవిస్తున్నాడు. అదిరా నాయన, ఈ ఉద్దాలకుడు నీ తండ్రి కాడు అని చెప్పింది. ఆయన వెంటనే నేను నా తండ్రిని విడిపిస్తానని చెప్పి జనక మహారాజు గారి యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటిక రాజద్వారం దగ్గర భటులు కావలిగా ఉన్నారు. లోపలికి అనేక మంది ఆ యజ్ఞం చేయించేటటువంటి ఋత్విజులు, ఆ సామాగ్రిని తీసుకుని వెళ్ళేటటువంటి పరివారం, బ్రాహ్మణులు, యజ్ఞం చూడడానికి ఆహ్వానింపబడినటువంటి పెద్దలు, వాళ్లే కాకుండా వికలాంగులైనటువంటి వారు, కుంటివారు, గుడ్డివారు, అటువంటి వారందరూ కూడా లోపలికి వెళుతున్నారు ఆ ద్వారం నుంచి. అక్కడ నిలబడి ఈ అష్టావక్రుడు అడిగాడు, మామయ్యతో కలిసి వెళ్ళాడు, మేము కూడా లోపలికి వెడతా ఉన్నాడు. బాలురకు ప్రవేశం లేదు, నువ్వు చిన్నవాడివి, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు యజ్ఞంలో, అందుకు నువ్వు వెళ్ళకూడదన్నారు అక్కడ భటులు. ఆయన అన్నాడు, అలయక ఏండ్లు కడుం పెక్కులు జీవించుట అరగలగుటయు తగు వృద్ధుల లక్షణమే, జ్ఞానము గలడేనిన్ బాలుడైన కడు వృద్ధు మహిం. ఏమిటో చాలా కాలం శరీరంతో భూమి మీద ఉన్నంత మాత్రం చేతనే వృద్ధుడు అని పిలవకూడదు. ఎవరు జ్ఞానము కలిగిన వాడో వాడు వృద్ధుడు. నా శరీరము బాలుడి శరీరం అయి ఉండొచ్చు, కానీ నేను జ్ఞానము చేత వృద్ధుడను, కాబట్టి నన్ను లోపలికి ప్రవేశపెట్టాను. ఆయన ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి జనక మహారాజు గారితో చెప్పాడు, ఇలా ఎవరో పిల్లవాడు వచ్చాడు, నేను జ్ఞానము చేత వృద్ధుణ్ణి అంటున్నాడు, పంపవచ్చా అని అడిగాడు. జనక మహారాజు గారు లోపలికి పంపించమన్నాడు. వెళ్ళాడు లోపలికి. వెళ్ళిన తర్వాత జనక మహారాజు గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు.
తదనంతరం వరుణ కుమారుడైనటువంటి వందిని పిలిచారు. ఆయనతో వాగ్వాదం చేయమన్నారు. వాగ్వాదం చేసి ఆ వందిని ఓడించాడు. ఓడిస్తే జనక మహారాజు గారు నీకేం కావాలని అడిగాడు. నా తండ్రి ఏకపాదునితో కలిపి ఇంతకు ముందు ఓడింపబడి జలవాస శిక్ష అనుభవిస్తున్నటువంటి విద్వాంసులందరినీ విడుదల చేయమన్నాడు. వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు. ఆ విడుదల చేసిన తరువాత తండ్రితో కలిసి జనక మహారాజు గారి దగ్గర అనేకమైనటువంటి బహుమానములను పొంది తండ్రి ఎంతో సంతోషిస్తుండగా తన కడుపున పుట్టినటువంటి పిల్లవాడు అంత చిన్న వయస్సులో అంతటి మహావిద్వాంసుడైతే తను శిక్షింపబడితే తనని విడిపించినటువంటి కొడుకు యొక్క ప్రజ్ఞ చూసుకుని ఏకపాదుడు మురిసిపోతుండగా తల్లి దగ్గరికి తండ్రితో కలిసి అష్టావక్ర మహర్షి తిరిగి వచ్చారు. అంతటి మహానుభావుడైన అష్టావక్రుడంటే చిన్న వయస్సులో వందిని ఓడించినటువంటి వాడు. అటువంటి అష్టావక్ర మహర్షి మొదలైనటువంటి వాళ్ళు నివసించిన ఆశ్రమ ప్రాంగణం ఇది. ఆయన చాలా కాలం తపస్సు చేసినటువంటి భూమి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఆ ఆశ్రమాన్ని చూసి ఆ పక్కన ఉన్నటువంటి నదీ స్నానఘట్టముల యందు స్నానం చేసి సంతోషాన్ని అభ్యున్నతిని పొందు అని రోమశ మహర్షి చెప్పి, ఇక్కడే ఒకానొకప్పుడు ఒక విశేషమైనటువంటి యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞంలో గురుముఖత నేర్చుకున్న విద్యకి గురువు గారి దగ్గర నేర్చుకోని విద్యకి రెండిటికి ప్రధానమైన తేడా ఎక్కడుంటుందో నిరూపింపబడింది. పుస్తక పఠనం చేసి కానీ, లేదా తపశ్శక్తితో కానీ, లేదా అన్యమైన సాధనముల చేత కానీ జ్ఞానమును పొందితే అది ఉపయుక్తమవుతుందా? గురువుగారి శుశ్రూష చేసి గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య మేధస్సు యందు నిలబడి శీలాన్ని దిద్దడంలో ఉపయోగపడుతుందా? విద్య యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమి అంటే శీల వైభవాన్ని దిద్దగలగాలి. అది ఆ శీల వైభవాన్ని దిద్దడం, శీల వైభవం అంటే స్వభావమును దిద్దేదై ఉండాలి. స్వభావము అంటే పుట్టినప్పుడు వస్తుంది. పుట్టినప్పుడే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వభావం. ఆ స్వభావం పట్టుకోవడానికే అక్షరాభ్యాసం చేసేటప్పుడు అనేక రకాలైన వస్తువులు అక్కడ పెట్టి వీడిని పాకుతూ వెళ్ళి ముట్టుకోమంటాడు. వాడు దేన్ని వెళ్ళి ముట్టుకుంటాడో దాని చేత స్వభావ నిర్ణయం చేసుకుంటాడు. వాడు వెళ్ళి డబ్బులు ముట్టుకున్నాడు అనుకోండి, వీడికి డబ్బుల మీద అనురక్తి ఉంటుంది అంటారు. వాడు వెళ్ళి పుస్తకాలు ముట్టుకున్నాడు అనుకోండి, వీడికి గ్రంథముల మీద అనురక్తి ఉంటుంది. వాడొక జపం చేసే మాల పట్టుకున్నాడు అనుకోండి, వీడు అంతర్ముఖత్వాన్ని ఇష్టపడతాడు, వీడు ఎక్కువగా జపం చేస్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి వస్తువులను బట్టి వాడు దేన్ని ముట్టుకున్నాడో దాన్ని బట్టి వాడి యొక్క వాసనా బలాన్ని నిర్ణయం చేసుకుంటారు. దాన్ని బట్టి వాడికి ఎటువంటి విద్య గరపించాలన్నది నిర్ణయం చేయడానికి. ఎందుకు ఆ స్వభావం అలా వస్తుంది? పుట్టుకతోనే అందరూ ఒకలా ఎందుకు ఉండరు? ఒకడు ఒకలా ఉంటే ఇంకొకరు ఇంకొకలా ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏమిటి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క రుచి వాసన ఏముంటాయో వాటిని జీవుడు పట్టుకుని ఇంకో శరీరంలోకి వెళ్తాడు. అది రహస్యం. ఈ జన్మలో జీవుడికి విశేషమైన అనురక్తి ఉందనుకోండి ఒక విషయం మీద. ఎవరో ఒక ఆయనకి భగవద్గీత అంటే చాలా విశేషమైన అనురక్తి. అంత అనురక్తి ఆయన్ని ఏ శ్లోకం అడగండి, ఎక్కడి శ్లోకం అయినా దానికి వ్యాఖ్యానంతో భాష్యంతో చెప్తాడు. అంత అనురక్తి. ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయన మనసు ఈ వాసనని అంటే భగవద్గీత మీద అనురక్తినే పట్టుకుని బయటికి వెళ్ళింది అనుకోండి, ఆయన మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. మీరు అందుకే చూడండి, కొంతమంది పిల్లలు 3వ ఏటో 4వ ఏటో భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పారు అంటారు. చాలా చిన్న వయస్సులోనే రాగాల్ని గుర్తుపట్టారు అంటారు. ఇక్కడికే వచ్చి ఒక పిల్లవాడు సంగీత కచేరీ చేశాడు 2 సంవత్సరాల వరుసగా. చాలా చిన్న వయస్సులోనే రాగాలన్నీ గుర్తుపట్టాడు. అతను అవన్నీ ఎందుకు సంభవాలు అవుతాయంటే జీవుడికి గత జన్మలలో ఉండిపోయినటువంటి లక్షణం. ఆ లక్షణాన్ని బట్టే పట్టుకుంటాడు. అది అలా పట్టుకుని వెళ్ళినది ఏదుందో అది మంచి వాసన అయితే పర్వాలేదు, అది చెడుకి సంబంధించింది అనుకోండి, ఇప్పుడు ఆ వాసన తొలగాలి, దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చుకోవాలి అంటే చెప్పేటటువంటి విషయాన్ని వాడి స్వభావం మారడానికి వీలుగా చెప్పగలిగినటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తి గురువు. వాడికి పట్టుకున్నటువంటి విశేషాన్ని, ఆ వాసనా బలాన్ని తొలగిస్తాడు. పరమేశ్వర మూర్తి ఎక్కడ ఉంటుంది? బండరాయిలోనే ఉంటుంది. శిల్పి ఏం చేస్తాడు?
బండరాయిలోంచి విగ్రహాన్ని పైకెత్తడు, విగ్రహం కాకుండా ఉన్నటువంటి బండని చెక్కేస్తాడు. చెక్కేస్తే ఏం బయటికి వచ్చింది? పరమేశ్వరమూర్తి బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ పరమేశ్వరమూర్తిని ప్రతిష్ఠ చేసిన తర్వాత శిల్పిని ఈ కంటి చివర చిన్న పెచ్చుండిపోయిందో కొట్టేయి అన్నారు అనుకోండి, కొడతాడా? కొట్టడు. నేను కూడా ఈ శిల్పకళలో ప్రవీణుణ్ణి అవడానికి ఆయన అనుగ్రహమే అంటాడు తప్ప కొట్టడిక. ఆయన పరమేశ్వరుడు అంతే. అక్కరలేనిది తీసి పరమేశ్వరుణ్ణి బయటికి తీసిన శిల్పిలా తన వాక్కులను ఆయుధంగా మార్చుకుని ఎలా బోధ చెయ్యాలో అలా బోధ చేస్తూ, దేని యందు అనురక్తి కల్పించాలో దాని యందు అనురక్తి కల్పిస్తూ, ఏ ప్రమాదకరమైన విషయమునందు అనురక్తి ఉండిపోయిందో దానిని తొలగిస్తూ, స్వభావాన్ని మార్చి ఈ జన్మలో ఉత్తర జన్మలలో కూడా వాడు పరమేశ్వరుడి వైపుకు వెళ్ళడానికి మార్గం సుగమం చేసి, కొన్ని కోట్ల జన్మలు ఎటో పోవలసిన వాడి జన్మ పరంపర తగ్గించి పరమేశ్వరుడి వైపుకి నడుపుతాడు గురువు. అది గురువు యొక్క దక్షత. కాబట్టి గురుముఖత నేర్చుకున్న విద్య ఏది ఉందో అది స్ఫురణలోకి వచ్చి స్వభావాన్ని మార్చడానికి అవకాశాన్ని ఇస్తుంది. అది పుస్తకగతమైందనుకోండి, పుస్తకంలో అది చదువుకున్నాడు అనుకోండి, అనుష్ఠాన క్రమంలోకి అలా జ్ఞాపకం రాదు. గురువు గారు స్వభావం తెలుసుకున్నాడు కాబట్టి చాలా బాగా చెప్తాడు ఆ స్వభావం మారేటట్టు. అలా వినలేదు, అందుకని గురువు దగ్గర నేర్చుకోని విద్య తనని దిద్దుకోవడానికి పనికిరాదు, తన స్వభావాన్ని మార్చాలి. ఇది చాలా గొప్ప విశేషమయ్యా. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్యాగములలో ఒక త్యాగంగా చెప్పబడేది ఏమిటో తెలుసా? చాలా గొప్ప దానంగా చెప్పబడేది ఏది అంటే అన్నదానం అంటాం మనం. కాదు, అంతకన్నా కూడా గొప్పదానం ఏమిటి అంటే మంచి మాటలు చెప్పడం. అదే పెద్దదానం. అందుకే అసలు మాట్లాడవలసినటువంటి అవసరం లేకుండా మౌనంగా తమలో తాము భగవంతుణ్ణి ఆత్మని అనుభవించి ఆత్మగా నిలబడగలిగినటువంటి పరమయోగులైన వారు, మేము ఇలా ఉండిపోతే మేము అనుభవిస్తున్నటువంటి ఆత్మ యొక్క ఆనందం, దాని యొక్క సహజమైన స్థితి అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుందనేటటువంటి ఔదార్యంతో నోరు విప్పి మాట్లాడడం వల్ల రెండుగా నిలబడి వారు అనుభవించవలసినటువంటి ఆత్మానందాన్ని జార విడిచి కొంతకాలం ద్వైతమనందు ప్రవేశిస్తున్నారు. రెండుగా ఉండి వారు ఆత్మానందాన్ని విడిచిపెడుతున్నారు. అందుకే వారు మాట్లాడితే అనుగ్రహ భాష అన్నారు. కాబట్టి మంచి మాటలు 4 చెప్పడమే అసలు గొప్ప దానం. అది లేనినాడు మనుష్య శరీరాన్ని పొందడం వల్ల ఏ ప్రయోజనాన్ని పొందాలో ఆ ప్రయోజనాన్ని సాధించడం సాధ్యం కాదు. అందుకే ఈ ఒక్క దేశంలోనే ఆ గొప్పతనం. ఎప్పుడూ ఎక్కడో అక్కడ మంచి మాటలు చెప్పబడుతూ ఉండడం, ఆ మంచి మాటలు కోరి కోరి వెళ్ళి వింటూ ఉండడం, విన్నందుకు ఫలితం జ్ఞాపకానికి వచ్చి అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం, అనుష్ఠానం చేసినందుకు ఫలితం పరమేశ్వరుడికి దగ్గరగా జరగడం, పరమేశ్వరుడికి దగ్గరగా జరగడానికి ఫలితం పునర్జన్మలు తగ్గడం, పునర్జన్మలు తగ్గడానికి ఫలితం ఈశ్వరుని యందు చేరిపోవడానికి మార్గం సుగమమైపోవడం. దీనికి అంతటికీ ప్రబోధమే కారణమైంది. అందుకే ఈ దేశంలోనే మీకు ప్రత్యేకించి పురాణేతిహాసములను తరచుగా ఉపన్యసించడము, దానికి దేవాలయ ప్రాంగణములే ఆలవాలము కావడం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఆచరణ యందు జరుగుతున్న విశేషంగా ప్రకాశించింది. కాబట్టి ఆ విషయాన్ని నిరూపణం చేసిందయా ఇక్కడ చేసినటువంటి ఒక యజ్ఞ భూమి. దేవతలు వచ్చి ఆ విషయాన్ని నిర్ధారించారు. అలాగా చాలా అద్భుతంగా ఉంది. ఈ విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అన్నాడు ధర్మరాజు గారు. వెంటనే రోమశ మహర్షి చెప్తున్నారు, అలఘులు రైభ్య భరద్వాజులు తమలో సుహృదులై విశుద్ధ తపో నిశ్చలిత మతులి వనంబున నొలసి తపంబొప్ప చేయుచుండిరి నిమ్మిన్. ఇక్కడ భరద్వాజుడు రైభ్యుడు అనబడేటటువంటి 2 స్నేహితులు. వాళ్ళిద్దరూ కూడా అలఘులు. లఘువు అంటే చిన్నది, అలఘుడు అంటే చిన్నవాడు కాడు, అంటే చాలా పెద్దవాడు. పెద్దవారంటే వయస్సులోని కాదు, అనుష్ఠానమునందు, ఆ వేదం నేర్చుకున్న విధానమునందు, దాన్ని అవసరమైతే దేవతానుగ్రహాన్ని సంపాదించుకోవడానికి వీలైన క్రతువుగా మార్చగలిగిన ఒక దక్షత యందు వాళ్ళు నిష్ణాతులు. అటువంటి అలఘులు రైభ్య భరద్వాజులు తమలో సుహృదులై విశుద్ధ తపో నిశ్చలితమతులి వనంబున నొలసి
శుద్ధమైనటువంటి తపస్సుతోటి నిశ్చిలితమతులు, అటు ఇటు కదిలిపోకుండా మనసుని ఏకాగ్రం చేసినటువంటి వారై తపంబొప్ప చేయుచుండిరి నిన్నిన్. ఆ భరద్వాజుడు రైభ్యుడు ఇద్దరు కూడా తపస్సు చేస్తున్నారు. కాలక్రమంలో ఆయనకి ఒక ఆశ్రమం, ఈయనకి ఒక ఆశ్రమం. పేర్లు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రైభ్యుడికి ఒక ఆశ్రమం, భరద్వాజునికి ఒక ఆశ్రమం. ఇద్దరు 2 ఆశ్రమాలు కట్టుకుని తపస్సు చేసుకుంటున్నారు. ఆ తపస్సు చేసుకుంటున్న సమయంలో కొంతకాలానికి వాళ్ళు గృహస్థాశ్రమ స్వీకారం చేశారు. ఆశ్రమాలు మారుతుండడం అనేటటువంటి దాని ప్రయోజనం ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. అది అసలు దాని యథార్థం. అది ఎందుకు బ్రహ్మచర్యంలో ఉండాలి, ఎందుకు వివాహం చేసుకుని గృహస్థు కావాలి, ఎందుకు వానప్రస్థు కావాలి, ఎందుకు సన్యాసి కావాలి అంటే ఆశ్రమం మారడానికి ప్రయోజనము పరమాత్మని చేరుట ఒక్కటియే. కొన్ని అనుభవించవలసిన అవసరం లేకుండానే గెలవగలిగిన ఉంటాయి. అవి వింటే చాలు, మానేయచ్చు. దొంగతనం చెయ్యకురా, దొంగతనం చాలా ప్రమాదకరం రా, దొంగతనం చేసిన వాడి జీవితం నాశనం అయిపోతుందిరా, పట్టుబడి కారాగారంలో ఉంటే జీవితం అంతా అందులో పడున్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళకు దాని జోలికి అని ఒక కారాగారాన్ని చూపించారనుకోండి, అందులో ఉన్నటువంటి వాళ్ళని చూసి అమ్మో జీవితంలో దాని జోలికి వెళ్ళకూడదని మారిపోయే వాళ్ళు ఉంటారు. రే మనసులో ప్రకోపించినటువంటి కామానికి వశుడు కాకుండా జీవించరా అన్నారనుకోండి, అసలు దుస్సాధ్యంగా ఉంటుంది. 99 ఏమి 100కి 100 మంది అని నేను అనకూడదు, ఎక్కడో ఒక్కరుంటారు మహాత్ములు. కానీ మరి ఎలా అటువంటి పరమేశ్వరుడే పెట్టినటువంటి లక్షణాన్ని వాడు దాటగలిగిన స్థితిని ఎలా ఇవ్వాలి? ఆశ్రమం మార్చి దాన్ని ధర్మంతో ముడేసేస్తారు. అందుకే గృహస్థాశ్రమంలోకి ప్రవేశింపచేసి ధర్మపత్నిని ఇస్తారు. ఇప్పుడు ధర్మపత్ని యందు కామము ధార్మికమై కొడుకు కూతురు అన్న అర్థం పొందుతాడు. ఏమి సుఖమండి అని సంసారమునందు మెల్లగా వైరాగ్యమును పొంది పరమేశ్వరుని యందు అనురక్తి పొందుతాడు. అసలు ఆశ్రమం మారడం ఎందుకొరకు అంటే పరిశీలనాత్మకంగా చూసి 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 వైరాగ్యమును పొందుట కొరకు తప్ప ఎన్నాళ్ళున్నా అది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటే అసలు ఆ ఆశ్రమానికి ప్రయోజనం ఏర్పడదు. సరికదా, అంటుకుపోయి ఇదేదో బాగుంది బాగుంది అనుకుని అందులోనే తెలియక ఊబిలో కూరుకున్న వాళ్ళ కూరుకుపోతాడు. అలాగని విడిచిపెట్టేమని శాస్త్రాలు చెప్పలేదు. నువ్వు పరిశీలించుకుని ఎప్పుడో అప్పుడు వైరాగ్య సుఖం వైపుకి అడుగు వేయగలిగిన వాడవై ఉండాలి. అటువంటి ధీశక్తిని పొందగలిగి ఉండాలి. కాబట్టి వాళ్ళు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు, రైభ్యుడు భరద్వాజుడు. రైభ్యునికి 2 కుమారులు కలిగారు, అర్ధావసుడు పరావశుడు అని పేర్లు వాళ్ళకి. భరద్వాజునికి ఒక కుమారుడు కలిగాడు, అతని పేరు యవక్రీతుడు అని పేరు. ఇలా వీళ్ళు కుమారులతో స్నేహంగానే ఉంటున్నారు, అటు రైభ్యుడు ఇటు భరద్వాజుడు కూడా. ఇలా ఉండగా కొంతకాలం అయిన తర్వాత గురుముఖత రైభ్యుడి దగ్గర, రైభ్యుడి తండ్రి కనుక, తండ్రియే గురువు కనుక, ఆయన చదువుకున్నవాడు కనుక ఆయన దగ్గరే చదువుకుని గురుముఖత విద్యతో వర్ధిల్లుతున్నారు అర్ధావశుడు పరావశుడు. కానీ తన తండ్రి భరద్వాజుడు కూడా అంత చదువుకున్నవాడే, కానీ ఆయన దగ్గర చదువుకుని విద్య నేర్చుకోవడానికి యువక్రీతుడు ఇష్టపడలేదు. ఈ చదువుకుని ఇవన్నీ నేర్చుకోవడం ఏమిటి? వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన అనుగ్రహంతో అన్ని భాషించేటట్టు చేసుకుంటాడు. అంతేకాని రోజు ఈ కూర్చోవడం ఏమిటి, ఈ చదువుకోవడం ఏమిటి, ఇదంతా అఘాయిత్యంగా ఉంది, నేను అలా నేర్చుకోను. ఒక్కొక్కరిది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక మనస్తత్వం. ఒకానొక సందర్భంలో నేను ఒక ఇంట్లో జరిగిన సన్నివేశం చూసి తెల్లబోయాను. ఆ యజమానికి ఒక కొడుకు కూతురు. ఏదో నా ప్రారంభం కొద్దీ నేను రోజు వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది ఓ ఊరు వెళ్ళినప్పుడు. ఆ యజమాని కూతుర్ని కొడుకుని పిలిచి కూతురుతో అన్నాడు, అన్నయ్యకి 98 మార్కులు వచ్చాయి, నీకు 45 మార్కులు వచ్చాయి, ఇద్దరికీ సమానంగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చాను కదా, నువ్వు పరీక్ష ముందు చదువుతావు. వాడు చూడు రోజు చదువుకుంటాడు, 98 వచ్చాయి, నువ్వు కూడా అలా చదవచ్చు కదా.
రోజు ఆడుకుంటావు, పరీక్ష ముందు చదువుతావు అన్నాడు. అంటే ఆ పిల్లంది 48 మార్కులు నాకు వచ్చాయని నన్ను నింద చేస్తున్నారు. 48 మార్కులే వచ్చిన నేను 4వ క్లాసులోంచి ఏ క్లాస్కి ఎడతానండి? 5వ క్లాస్కి ఎడతావు. 98 మార్కులు వచ్చిన అన్నయ్య 4వ క్లాస్ నుంచి ఎక్కడికి ఎడతాడండి? 5వ క్లాసులో. వాడు అనవసరంగా కష్టపడుతున్నాడు. నేను ఆడుకుంటూ 5లోకి వెళ్తున్నాను, వాడు కష్టపడుతూ 5లోకి వెళ్తున్నాడు. కాబట్టి నాదే సులువైన మార్గం. నేను తెల్లబోయిన ఈ బాబోయ్, ఈ వయస్సులో దీనికి ఇంత పెద్ద సిద్ధాంతమా? తండ్రి ఒక అరగంట సేపు జవాబు లేదు, అలాగే ఉండిపోయాడు. కొంతమంది అఘాయిత్యం తెలివితేటలు అలా ఉంటాయి విచిత్రంగా. కాబట్టి అంటే అలా ఉండకూడదన్నది జగమెరిగిన సత్యం. కన్నా పిల్లకి నాటుకున్న భావాన్ని ఎలా తీసేయాలి అది చెప్పడానికి తండ్రి చాలా ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. ఆలోచించకుండా చెప్తే మళ్ళీ కొత్తది ఏం చెప్తుందో అయోమయంలోకి వెళ్తామని. కాబట్టి ఈయనకి విచిత్రమైన ఆలోచన వచ్చింది యువక్రీతుడికి. ఆయన అన్నాడు, నేను చదవను, గురుముఖత నేను నేర్చుకోను. తండ్రో లేకపోతే గురువో ఆయన దగ్గర కూర్చుని ఆయన చెప్తుంటే నేర్చుకుని ఆయనకి శుశ్రూష చేసి వెళ్ళి భిక్షాటన చేసి దర్భాలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో బ్రేల్చి ఆ తెచ్చినటువంటి అన్నం గురుపత్ని పెడితే అది తిని ఎక్కడో నార చీర కట్టుకుని పడుకుని లేవన్నప్పుడు లేచి నదీ స్నానం చేసి గురువు గారి దగ్గర కూర్చుని ఆయన చెప్పిందంతా ధారణ చేసి ఇన్ని బాధలనే వాడు. దీనికన్నా కొన్నాళ్ళు తపస్సు చేస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. నేను కోరుకున్నవాడు ఎవరో ఒకడు, వాడిని అడుగుతా, నాకు అన్నీ భాషించేట్టు చెయ్యండి. భాషించేట్టు చేస్తాడు. వచ్చేయు ఈ చదువుకున్న వాడికి ఏమొచ్చాయో నాకు అవే వస్తాయి, కాబట్టి నేను అలా చేస్తాను. తండ్రి చెప్పి చూశాడు, తప్పురా, అది ఉపయుక్తం అవుతరా, గురుముఖత అనే చదువు నేర్చుకోవాలి అని చెప్పాడు. వీళ్ళే అని బయలుదేరి బహుశः ఆధునిక విద్యా విధానము అని ప్రవేశపెట్టాలనే తహతహ ఉన్నవారు దీన్ని వినవలసి ఉంటుందేమో. కాబట్టి గురుముఖత విద్య నేర్చుకోవడమే మంచిది అన్న ఉద్దేశ్యంతో తండ్రి చెప్పినప్పటికీ వినకుండా ఆయన తపస్సుకు బయలుదేరాడు. బయలుదేరి తపస్సు ప్రారంభం చేశాడు. ఎవరి కొరకు? ఇంద్రుడి కొరకు. తపస్సు చేస్తే ఇంద్రుడి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు? నాకు సమస్త విద్యలు కరతలామలకము కావాలి, భాషించాలన్నాడు. ఇంద్రుడు అన్నాడు, నేను ఇచ్చేస్తాను, తథాస్తు అంటాను, వచ్చేస్తుంది, కానీ నీకు ఉపయోగపడదు, నువ్వు పాడవడానికి పనికొస్తుంది. ఎందుకో చెప్పనా అన్నాడు. చెప్పన్నాడు, గురుముఖమున పడయక తుష్కర తపమున చేసి పడయగాబడు విద్యల్ పరమార్థము మదమును మత్సరమును కావించు నెట్టి సాధకులకైన. నువ్వు గురువు గారి దగ్గర నేర్చుకుంటే నీలో ఉన్న దుర్గుణములు పోవడానికి పనికొస్తుంది. గురువు గారి దగ్గర నేర్చుకోకుండా అకస్మాత్తుగా చదువంతా వచ్చేస్తే నీకున్నటువంటి దుర్గుణాలని పెంచడానికి పనికొస్తుంది. ఎందుకని? అది క్రమక్రమంగా గురుముఖత విన్నది కాదు కాబట్టి అహంకారం పోయేట్టు చేయదు. వచ్చిందా లేదా, నేను ప్రజ్ఞావంతుడు అవునా కాదా అంటావు, నీ నడవడిలో మార్పు రాదు. చదువు ఎందుకు పనికొస్తుందంటే ఏ సభలోనో ఎవరి దగ్గర గొప్పవాడిని నిరూపించుకోవడానికి పనికొస్తుందేమో, నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి పనికి రాలేదు. నిన్ను ఉద్ధరించుకోవడానికి పనికిరానిది 10 మందిలో కీర్తి ఒక్కటి తీసుకొస్తే ఉపయోగపడడానికి ఉపయుక్తం అవ్వాలి చదువు అంటే. దానివల్ల ఏమిటి నీకు ప్రయోజనం? సరికదా, అహంకారం పెరుగుతుంది దానివల్ల. నాకు అన్నీ వచ్చన్న భావన ఒకటి మిగిలిపోతుంది. ఆ అహంకారం పరమ ప్రమాదికారి. పైగా దానివల్ల మాత్సర్యం వస్తుంది. వాడికన్నా నేను ఎక్కువ, నాకు అన్నీ తెలుసు అన్న భావన వచ్చేస్తుంది. అది ప్రమాదకరం. కాబట్టి ఆ బుద్ధి ఉండకూడదు. అందుకని వద్దు, నా మాట విని గురుముఖత నేర్చుకో అని ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. ఆయన కోరుకున్న వరాన్ని ఇవ్వలేదు. ఈయన హఠం చేసి ఇంద్రుడి కోసమే తపస్సు అలాగే కొనసాగిస్తుంటే మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమై వీడికి నోటితో చెప్తే బుద్ధి కలగట్లేదని గంగ ఒడ్డున చేస్తున్నాడు తపస్సు. గంగ కొద్దిగా వరదలు వచ్చేట్టు చేసి పరమ వృద్ధుడైనటువంటి బ్రాహ్మణ రూపాన్ని ధరించి చేతితో ఇసుక పట్టుకుని అక్కడికి ఎక్కడికో వెళ్ళడం, కాస్త ఇసుక పట్టరావడం, ఆ వరదలు వస్తున్న దగ్గరికి వెళ్ళి రేణువులు చల్లుతున్నాడు ఇలాగా. ఈ యువక్రీతుడు చూశాడు, అసలే వృద్ధుడు, 4 అడుగులు వేయలేడు. ఆ పక్కకెడుతున్నాడు, ఇసుకట్టుకొస్తున్నాడు గుప్పిడితో. వరదలతో ముంచెత్తడానికి ముందుకొస్తున్న గంగ తీరంలో ఇసుక చల్లుతున్నాడు. ఏమిట్రా ఈ వృద్ధుడు చేస్తున్న పని అని ఆశ్చర్యపోయి వెళ్ళి అడిగాడు, ఏం చేస్తున్నావు అన్నాడు.
గంగకి వరదొస్తోంది కదా, అడ్డుకట్ట వేస్తున్నాను, ఇసుక చల్లుతున్నాను అన్నాడు. ఏమిటి నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళి 2 గంటలకోసారి పట్టుకొచ్చే గుప్పిడిసుక చల్లి ఆనకట్ట వేస్తావా? ఓ రోజుకి ఎన్ని గుప్పిళ్ళు ఎట్టుకొస్తావో, 6 7, దాంతో ఆనకట్ట వేసేస్తావా గంగకన్నాడు. ప్రయత్నం చేస్తాను అన్నాడు. అంటే పకపకా నవ్వి ఈ యువక్రీతుడు అన్నాడు, అలా సాధ్యం కాదు, వెయ్యలేదన్నాడు. వరదలొస్తున్న గంగకి ఇసుక చల్లి ఆనకట్ట వెయ్యడం ఒక వృద్ధుడికి ఎలా సాధ్యం కాదో, తనని తాను ఉద్ధరించుకోవాలనుకున్న వాడికి తపస్సు చేత వచ్చినటువంటి విద్య వలన తరించడం కూడా సాధ్యం కాదు. అది కూడా లోపల నుంచి ప్రకోపిస్తున్నటువంటి దుర్గుణములకు ఆనకట్ట వేయడానికి పనికిరాని ఇసుక రేణువులలా ఉంటుంది ఆ చదువు. ఏ సభలోనో పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి, ఎవరికన్నానో తనకి ఎక్కువ వచ్చని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో, తనని ఉద్ధరించుకోవడానికి, తనని ఈశ్వరుడికి తాను దగ్గరయ్యేటట్టుగా ప్రవర్తించడానికి అది పనికిరాదు. కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా, చూశావు కదా, నా మాట విని గురువు గారి దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకో అన్నాడు. వీల్లేదు, నాకు నువ్వు సమస్త విద్యలు భాషింప చేయవలసిందే. వీడు మూర్ఖుడు, వదలడని తథాస్తు. సమస్త విద్యలు కరతలామలకమయ్యాయి. అయిన తరువాత ఇప్పుడు గబగబా తండ్రి భరద్వాజుడి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు తపస్సు చేత నాకు సమస్త విద్యలు వచ్చాయి, చూశారా, మీరేమిటో గురుముఖత నేర్చుకో అన్నారు. ఆ రైభ్యుడి దగ్గర నేర్చుకుంటున్నారు అర్ధావశుడు పరావశుడు. నేను చూశారా, తపస్సు చేసి ఇంద్రుడి దగ్గర పొందాడు. ఎందుకు పనికిరాదా చదువు? నేర్చుకున్నానా లేదా? వాళ్ళకి ఎంత వచ్చో అంతకన్నా నాకు ఎక్కువ వచ్చాను. వెంటనే తండ్రి అన్నాడు, ఇదే పాడు చేసేస్తుంది. చదువు నేర్చుకోవడం వల్ల ఏమిటి కలగాలంటే, చాలా తెలియని వాణ్ణి నేను అన్న విషయం తెలియబడాలి. చదువుకి పరమార్థం ఏమిటి, చదువుకి ప్రయోజనం ఏమిటంటే, ఎన్నున్నాయో నాకు తెలియనివి అని తెలియాలి. నాకు ఎన్ని తెలుసో అనుకుంటే చదువు లేనివాడని గుర్తు. అందుకే చదువుకున్న కన్నా చాకలాడు మేలు అని, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని సామెతలు రావడానికి కారణం అదే. నాకేం తెలుసు బాబాయ్ అండంలో వాడికి అహంకారం గెలిచాడు, నాకేం తెలియదండంలో వీడి అహంకారాన్ని గెలవలేదు. చదువు అన్న మాటకు అర్థం ఏంటంటే వినయాన్ని ఇవ్వగలిగినది. విద్యా దదాతి వినయం. వినయాన్ని ఎందుకు ఇస్తుంది విద్య? చదువుకుంటే వినయం ఎందుకు వస్తుంది అంటే, అరే నేను ఇన్ని విషయాలు ఉన్నాయి రా లోకంలో తెలుసుకోవలసినవి, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, నా జీవితం సరిపోతుందా? వీటన్నిటినీ రచన చేసినటువంటి మహాపురుషులు ఎంతటి దార్శనికులు, నేను ఎప్పటికి తరిస్తాను? చదువుకోవడానికే సమయం చాలటం లేదే, ఇక అనుష్ఠానం ఇప్పుడు చేస్తాను, దుర్గుణాలు ఇప్పుడు గెలుస్తాను, ఎప్పుడు నేను భగవంతుణ్ణి చేరుతాను, నేను ఎంతటి వాణ్ణి ఈ లోకంలో అనుకున్న నాడు తేలికగా వచ్చేది ఏదంటే వినయం. ఆ విద్య లేదనుకోండి, దాని వలన అహంకారం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని తెలుసుకోవలసిన ఉన్నాయని తెలుసుకోని వాడు నాకు తెలియనిది ఏమిటని అనుకుంటాడు కనుక అహంకారం ఉంటుందన్నారు. ఏదో కొద్దిగా తెలిసిన్నవాడు నాకు తెలియనిదేమనుకున్ననాడు వాడి చదువు నిరర్ధకమైంది. అహంకార నిర్మూలనంతో విద్య ఎప్పుడు వస్తుంది అంటే గురుముఖత నేర్చుకుంటే. అందుకే కేవలం ఒక పాఠాన్ని పాఠంగా చెప్పడానికి గురువు అక్కర్లేదు. ఓ సీడీ ప్లేయర్ చాలు. ఓ పాఠాన్ని పాఠంగా చెప్పేయడానికి ఎవరో చెప్పేస్తే దాన్ని సీడీ అమ్మేస్తే సీడీ పెట్టేస్తే చాలు, వినేయచ్చు కాదు. అందుకే మీరు చూడండి, ఉపన్యాసం వినేటప్పుడు ఓ గదిలోనో ఎక్కడో కూర్చుని వక్త మాట్లాడుతుంటే శ్రోతలందరూ కూడా హాయిగా స్పీకర్స్ పెట్టేస్తే ఏసీ రూమ్స్ లోనో కూర్చుని వింటుంటే సరిపోదా? అది వక్తకి మంచిది కాదు, శ్రోతలకి మంచిది కాదు. ఏది మంచిది అంటారేమో, ఒక దేవాలయ ప్రాంగణానికి మీ అంత మీరుగా ఒక ఉపన్యాసం వినడానికి బయలుదేరి వచ్చి బయట చెప్పులు విప్పి మనం పరమాత్మ ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నామని కూర్చుని పవిత్రమైన హృదయంతో వినేటప్పుడు ఎన్ని వందల మంది సభలో ఉండనివ్వండి, ఆ విద్య లోపలికి ప్రవేశించడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటే చెప్పేవాడిని చూడడం. లేకపోతే మీ అందరు ఎందుకండి ఇక్కడ కూర్చుని వినడం ఎందుకు? చెప్పేవాడిని చూస్తూ వింటున్నప్పుడు ఆయన హావభావాల్ని బట్టి ఆయన చెప్తున్నది మనసులోకి నాటుకుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ విని మీరు వెళ్ళిపోయినా మీ మనస్సుని అది తాకిందనుకోండి,
మీరు నిద్రపోతున్నప్పుడు నా మాటలు మీకు వినపడుతూ ఉంటాయి. మీకు నిద్రలో కూడా నా మాటలు వినపడుతుంటాయి. నేను చెప్తున్నట్లు కనపడుతూ ఉంటుంది. అది ఎప్పుడు సంభవం? ఎదురుగుండా కూర్చుని వింటున్నప్పుడు. అది గురు శిష్యులైతే వీడి బలహీనత ఇది, వీడిని ఇలా సంస్కరించాలి, ఇక్కడ కఠినంగా మాట్లాడాలి, ఇక్కడ సున్నితంగా మాట్లాడాలి, ఇక్కడ మంచి గుణం ఉంది దాన్ని బాగా వృద్ధిలోకి తేవాలి, ఊది ఊది రగల్చాలి, ఇది చెడు గుణం ఉంది మెల్లిమెల్లిగా నిధనం చేసేయాలి అని తెలుసుకుని గురువు మాట్లాడుతుంటాడు. అనుగుణంగా శిష్యుడు మారుతూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంటుంది. ఇది లేకుండా అన్నం తిని కడుపు నిండడానికి తథాస్తు అనేటప్పుడు కడుపు నిండిపోవడానికి తేడా లేదు. చాలా తేడా ఉంది. ఇంజక్షన్ చేయించేసుకుని అన్నసారం అంతా ఎక్కించేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏదోలాగే ఉంటుంది, అన్నం తిననట్టే ఉంటుంది. అన్నం తినడం అంటే అన్నం తినడమే. ఆ అన్నం తినడం కూడా ముందు పెరుగోసుకుని పప్పు అన్నం తినకూడదు ఏంటి? అబ్బాయి అదేంటంటే అదోలా ఉంటుంది. అదేంటి అలా ఎలా తింటామంటే ముందు పప్పే తినాలంటాడు. దీని పద్ధతి దాందే. గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య వల్ల అహంకారం నశిస్తుంది. ఆ అహంకార నాశనానికి గురువు గారి దగ్గర కూర్చుని వినాలి. అలా విననప్పుడు నేను అందరి ముందు చెప్పక్కర్లేదు, ఎక్కడో కూర్చుని చెప్తానంటే వాడెవడో ఎప్పుడో ఎక్కడో చూస్తాడంటే ఎందుకది? ఎలా కుదురుతుంది? ముందు దానికో ప్రయోజనం ఉండాలా? ఇక్కడ నేను చెప్తే ఎప్పుడో తర్వాత ఎవరికో అందిందో, అందిన వాడు అలా పుచ్చుకోగలిగిన సమర్థుడు ఉన్నాడో ఆయనకో నమస్కారం, ఈశ్వరుడు అనుగ్రహించుగాక. కాబట్టి గురు శిష్య సంబంధంలో శిష్యుడు ఎదురుగుండా కూర్చుని గురువు గారి దగ్గర మెల్లమెల్లగా వింటూ ఆలోచిస్తూ, నా దగ్గర ఈ దోషం ఉంది, నేనైతే ఇలా మారాలన్నమాట, లేకపోతే నన్ను ఇలా పాడు చేస్తుందన్నమాట అనుకుని అన్వయం చేసుకుని మారుతాడు. రా చూసావా, నువ్వు అన్ని నేర్చుకుని వచ్చావన్నావో, కాబట్టి నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళకు. ఆ భరద్వాజుడున్నాడే ఆయన ఆశ్రమం దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నానో తెలుసా? ఆయన గురువు, ఆయన కొడుకులు అక్కడ చదువుకుంటున్నారు. నీది అహంకారం, వాళ్ళది వినయం. విద్య ఇచ్చేదే వినయాన్ని. వినయం అహంకారం రెండు పరస్పర విరుద్ధాలు. అవి ఒకదాన్నొకటి ఒప్పుకోవు కాబట్టి సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణలో ఎప్పుడు ఒకటి ఇంకో దాన్ని రెచ్చగొట్టి నశింపచేసేస్తుంది. అది దానికి ఉండేటటువంటి లక్షణం రా. అందుకని వెళ్ళకు ఎప్పుడు భరద్వాజుని ఆశ్రమానికి అన్నాడు. ఇలాగే చెప్తాడన్నాడు. అది గురుముఖత నేర్చుకోకపోవడం వల్ల వచ్చిన లక్షణం అనుకుని ఒకనాడు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళేటప్పటికీ ఆ రైభ్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుని కుమారుడైనటువంటి ఈ యువక్రీతుడు రైభ్యుని ఆశ్రమంలో అప్పటికి పరావశుడు అనబడే కొడుకున్నాడు కదా, అర్ధావశుడు పరావశుడు రెండోవాడు. ఆ పరావశునికి ఒక భార్య ఉంది, ఆమె పేరు కృష్ణ. ఆమె సుందరాంగి, ఆమె ఏదో పూలు కోసుకోవడానికి వచ్చింది. ఈయన వెళ్ళాడు. తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాని చదువు అయిపోయింది కదది. ఆ చదువు వలన పరకాంతని ఎలా చూడాలో ముందు ఈయనకి రాలేదు. పరకాంతని ఎలా చూడాలో పద్యాలు చెప్తాడు. పరకాంతని ఎలా చూడాలో అనుష్ఠానంలోకి మాత్రం రాలేదు. అదే ఆ విద్యకి తేడా. నేను మీకు తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, పరకాంతలు లక్ష్మీదేవి వల్ల చూడవలను, కామాక్షి వల్ల చూడవలనని పద్యాలు చెప్తాడు. తాను అలా చూడడం. ఎందుకు వచ్చింది ఆ తేడా అంటే, తాను గురుముఖత నేర్చుకున్నది కాదు, తనకి రక్తంలోకి జీర్ణం కాల. అందులో అది తనని ఉద్ధరించడానికి పనికిరాల. విన్నవాళ్లు మారచ్చేమో, తను మారలేదు. కారణం తను గురుముఖత నేర్చుకోలేదు. అది ప్రమాదం అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆమెని చూచి, ఆమె రైభ్యుని కోడలని తెలిసి, తనతో పాటు చదువుకుంటున్నటువంటి పరావశుని భార్య అని తెలిసి ఆమె యందు మరులుకొని కోరరాని కోరిక కోరాడు. మామగారి నుంచి దూరంగా ఉన్నాను, ఈ ధూర్తుడు ఏమి ప్రమాదకరమైన చేష్టితం చేస్తాడోనని అప్పటికి అంగీకరించినట్టు నటించి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఏదో ద్రౌపదీదేవి విరాట పర్వంలో సమయం అడిగినట్టుగా ఆమె లోపలికి వెళ్ళిపోయి మామగారికి చెప్పింది, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, బయట భరద్వాజుని యొక్క కుమారుడైన యువక్రీతుడు వచ్చి నా పొందు కోరాడు అని చెప్పింది. వెంటనే ఆగ్రహం చెందాడు భరద్వాజుడు. ఆయన తన జట ఒకటి పెరిగి ఆ యజ్ఞగుండంలో వేశాడు మంత్రంతో. అందులోంచి ఒక రాక్షసుడు బయటికి వచ్చాడు. వేరొక జటని పెరికి మళ్ళీ వేసి మళ్ళీ మంత్రం చెప్పాడు. అందులోంచి ఒక సుందరాంగి బయటికి వచ్చింది. మీ ఇద్దరూ వెళ్ళి
ఆ భరద్వాజ కుమారుడైనటువంటి ఆ యువక్రీతుణ్ణి నశింప చెయ్యండి అన్నాడు. ఇప్పుడు ముందు ఆ సుందరాంగి వచ్చింది. తను చదువుకున్న విద్య తనలోని దుర్మార్గపు గుణాన్ని దృష్టికోణం మారడం వల్ల తొక్కగలిగినటువంటి శక్తిని పొందడానికి ఉపయుక్తమైనది కాదు కదూ ఇప్పుడు. అందువల్ల ఆయన తొందరగా వశుడయ్యాడు. వశుడై కమండలం ఇమ్మంది, చేతిలో ఉన్న కమండలాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే కమండలాన్ని ఇచ్చేశాడో, ఆమె కమండలాన్ని స్పృశించిందో అతని యొక్క శౌచం పోయింది. శౌచం పోగానే ఈ రాక్షసుడు వెంటపడ్డాడు సంహరించడానికి. ఇతను భయపడి పరిగెత్తి 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 పవిత్ర గృహం కదా అని తన తండ్రి భరద్వాజుని యొక్క అగ్నిశాలలోకి చేరాడు. అంటే తండ్రి గారి అగ్నిహోత్రాలు ఉంటాయి కదా, తండ్రి గారి అగ్ని గృహంలో దాక్కున్నాడు. ఈ రాక్షసుడు వెళ్ళి పొడిచి చంపేశాడు. ఆ యువక్రీతుడు మరణించాడు. అంటే ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు, ఆయన చదువుకున్నది అంటే ఆయన తెలుసుకున్న చదువు, ఆయన పొందిన చదువు ఆయనని ఉద్ధరించడానికి ఎందుకైనా పనికొచ్చిందా? ఆయన్ని ఉద్ధరించడానికి ఆయన చదువు ఎందుకూ పనికిరాలేదు, ఆయన పాడైపోవడానికి పనికొచ్చింది. అందుకే పూర్వం చదువు చెప్పడము అన్న మాటకు అర్థం కేవలం చదువు చెప్పడం ఒక్కటే కాదు. చదువు చెప్పేటప్పుడు మాస్టారు, ఉపాధ్యాయుడు చదువుతో పాటుగా సంస్కారాన్ని అందించేవాడు. అది ఎటువంటిది అంటే ఔషధము పథ్యము రెండూ కలిపి నడిస్తే రోగము నయమవుతుంది. లేకపోతే అప్పటికి నశించి రోగ లక్షణము నయం కాదు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఫలానా అనారోగ్యం ఉంది, దగ్గొస్తోంది అన్నాడు అనుకోండి, మీరేం తింటుంటారు అని అడిగాడు అనుకోండి, నాకు చాలా ఇష్టం అండి, రోజు నువ్వుల గుండ వేసుకుని తింటుంటారు, వేడి చేస్తోంది మీకు, ఈ మాత్రలు వేసుకోండి తగ్గిపోతుంది, మీరు కొన్నాళ్ళు నువ్వుల గుండ వేసుకోకండి అన్నారనుకోండి. ఇప్పుడు పథ్యము ఔషధము రెండిటినీ పాటించాడు అనుకోండి, దగ్గు దూరం అయిపోతుంది. మాత్ర వేసుకుంటూ తినడం మాత్రం మానలేదనుకోండి, అప్పటికి తగ్గుతుందేమో 3 రోజులు, 4వ రోజు మళ్ళీ వచ్చేస్తుందో వచ్చేదా? వచ్చేస్తుంది. గురువు గారు చెప్పేటటువంటి చదువుకుండే లక్షణం ఏమిటంటే అది పథ్యము ఔషధము రెండూ కలిపి ఉంటాయి. ఎప్పుడో జరిగిన విశేషం లేదా నేర్చుకోవలసిన చదువు నేర్పుతూ ఉంటాడు. నేర్పుతూ దానితో పాటుగా ఇంత నేర్చుకున్నవాడు సమాజమునకు బరువు కాకుండా 10 మందికి పనికొచ్చేవాడిగా తయారవడానికి వీలైన సంస్కారాన్ని కూడా నేర్పుతాడు. ఇప్పుడు చదువు సంస్కారము కలిసి ప్రవేశించిన విద్యార్థి రేపొద్దున్న దేశానికి గొడుగు పట్టేవాడు అవుతాడు. వాడు గుమాస్తా కానివ్వండి, అధికారి సంతకానికి ఫైలు గదిలోకి తీసుకొచ్చేవాడు కానివ్వండి, కారు నడిపేవాడు కానివ్వండి, విమానాన్ని నడిపేవాడు కానివ్వండి, దేశానికి రాష్ట్రపతి కానివ్వండి, సరిహద్దులలో నిలబడ్డ సైనికుడు కానివ్వండి, ఆయన ఎందులో ఉంటే దాని వలన ఆ స్థానానికో గౌరవం వస్తుంది. అతను ఉన్నాడు, నేను చూసుకోక్కర్లేదండి అంటాడంటే పైవాడు. ఆ సంస్కార బలం అబ్బుతుంది. అది ఎందువల్ల సాధ్యం అంటే గురుముఖత విద్య వలన మాత్రమే. కేవలం పాఠం చెప్పడానికి గురువు అక్కర్లేదు. అది కేవలం అవతల వాడిని ఏదో ఒక బాంబు తయారు చేసినట్టో, ఒక బ్యాటరీ తయారు చేసినట్టో తయారు చేయడం. ఒక బ్యాటరీని తయారు చేస్తే ఏం చేస్తుంది? కొంతకాలం శక్తినిస్తుంది. అలా తయారు చేయడానికి కాదు, 10 మందికి పనికొచ్చేవాడిగా ఆ విభూతిని కలిగి ఉండడాన్ని తయారు చేయాలి. అప్పుడు సమాజం అంతా వాడిని చూసి సంతోషిస్తుంది, ఆయన ఉన్నాడు అని సంతోషిస్తుంది. అలా గర్వపడడానికి వీలైనటువంటి వాడిని తయారు చేయడం గురువు మాటల చేతనే సాక్ష్యం. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు గారి దగ్గర నేర్చుకో. గురువుకి నమస్కారం చెయ్యకుండా దేని జోలికి వెళ్ళవద్దు. గురువుకి నమస్కారం చేసి ప్రారంభించింది ఏదైనా నీకు 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. నాదని మొదలెట్టింది నిన్ను పాడు చేస్తుంది. ఇతరుల విషయం ఇంకెందుకు దాని గురించి. కాబట్టి ఇప్పుడు ఆ యువక్రీతుడు నశించడానికి అది కారణమైంది. సరే, అయిపోయిన తరువాత ఇలా కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తరువాత ఒకప్పుడు బృహజ్యుమ్నుడు అనబడేటటువంటి ఒక రాజు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ చేస్తూ ఋత్విజులుగా ఆహ్వానించాడు ఈ రైభ్యుని యొక్క కుమారులైనటువంటి అర్ధావసు పరావసు అనబడేటటువంటి పిల్లల్ని.
ఇద్దరు వెళ్ళి ఋత్విజులుగా ఉండి ఆ యజ్ఞం చేయిస్తున్నారు. బాగా చీకటి పడిపోయింది ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశం నందు. అక్కడ ఉండిపోవలసి వచ్చి ఈ పరావశుడు మరునాడు బాగా చీకటితో ఉండగా తెల్లవారుజామున 3 గంటలకో ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి యజ్ఞశాల నుండి బయలుదేరి ఇంటికి వెడుతున్నాడు. అది అరణ్య మార్గం. వెడుతుంటే తండ్రి ఏ చలిగా ఉందో ఏ కంబళియో కప్పుకుని తండ్రి వస్తున్నాడు, భరద్వాజుడు రైభ్యుడు. ఈయన ఆ చీకట్లో వస్తున్నటువంటి తండ్రిని చూసి క్రూర మృగం అనుకుని చేతిలో ఉన్న వాడి అయిన ఆయుధంతో పొడిచాడు. చాటు నుండి పొడిస్తే పెద్ద కేక వేసి తండ్రి పడిపోయాడు. రైభ్యుడు పడిపోగానే అరే రే ఎంత పని చేశాను రా, తండ్రిని పొడిచాను, మర్మస్థానంలో పొడుచుకుంది చచ్చిపోయాడు అని అంత్యక్రియలన్నీ చేసి గబగబా మళ్ళీ యజ్ఞం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళి అర్ధావసుతో అన్నాడు, నువ్వు యజ్ఞం ఒక్కడివే చేయించగలిగినటువంటి దక్షుడివి కావు, నేను చేయిస్తాను. నువ్వేం చేస్తావంటే, నేను బ్రహ్మహత్య చేశాను, తండ్రిని తెలియక పొడి చేశాను తెల్లవారుజామున. తండ్రి గారని తెలిసి పొడవలేదు, క్రూర మృగం అనుకుని పొడి చేశాను. అయినా తండ్రిని చంపేశాను కదా, మహావిద్వాంసుడిని, గురువుని, బ్రాహ్మణుణ్ణి చంపాను కదా, నాకు దోషం వచ్చింది. బ్రహ్మహత్య నశించడానికి సంబంధించిన ప్రాయశ్చిత్త మంత్రాలన్నింటినీ కూడా నువ్వు కూర్చుని చేసి ఎంత చేస్తే ఆ దోషం పోతుందో అంత చేశాక నువ్వు యజ్ఞశాలకి రా అన్నాడు. పాపం ఈ అర్ధావసు పరావసుడి మాటలు నమ్మాడు. అలాగేలే తమ్ముడా, నేను తప్పకుండా చేస్తానని చెప్పి అన్నగారు వెళ్ళిపోయి ఆయన చేయడం మొదలుపెట్టాడు. తమ్ముడి బ్రహ్మహత్య పోవడానికి కావలసిన మంత్రాలు ఆయన చేస్తున్నాడు, పరావసు యజ్ఞం చేస్తున్నాడు. అడుగుతారు కదా, అతను రావట్లేదు అని. నేను తండ్రిని చంపాను, నా బదులు ప్రాయశ్చిత్తం అతను చేస్తున్నాడని చెప్తే యజ్ఞం చేయించడానికి నీలాంటి దుర్మార్గుడు ఎందుకంటారేమో అని చెప్పడం మానేసి తను యజ్ఞం చేయించేస్తున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఎంత సంఖ్యలో ఆ మంత్రాలని ఆమ్నాయం చెయ్యాలో అంత చేసి పాపం అర్ధావసు తిరిగి యజ్ఞశాలలోకి వచ్చాడు. అంటే చదువు యొక్క సంస్కారం కూడా ఒక్కొక్కసారి ఉద్ధానపతనములకు కారణమవుతూ ఉంటుంది. సత్వగుణంతో నిరంతర పరిశీలనలో ఉన్నవాడి చదువే పనికొచ్చే చదువు. ఎంత చదువుకున్నారు కాదు, మిమ్మల్ని ప్రతి క్షణం ఆ చదువు సంస్కారవంతుడిగా ఎలా నిలబెట్టగలదు అన్నది, గుణములు ఎలా ప్రకాశిస్తున్నాయన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకే చదువు కూడా అందరినీ ఉద్ధాన పతనాల్లోంచి రక్షించగలదని చెప్పడం కష్టం. విశ్వామిత్రుడంతటి వాడు అన్ని కష్టాలు పడవలసి వచ్చింది బ్రహ్మర్షి కావడానికి. కాబట్టి ఈ పరావసు ఆ మాట చెప్పి ఊరుకున్నాడు. ఆ కార్యం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ అర్ధావసు బయలుదేరి యజ్ఞశాలలోకి వచ్చాడు. వస్తుంటే అందరు అడిగారు, ఇంతకాలం ఎక్కడికి పోయావు, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అన్నాడు. ఎక్కడ అన్నగారు ఇంతకు ముందు తను చంపేశాడు తండ్రిని చెప్తాడు అని, వీడు ధూర్తుడు తండ్రిని చంపేశాడు, బ్రహ్మహత్య వస్తుందని ఇప్పటిదాకా మంత్రాలని అనుష్ఠానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని ఇన్నాళ్ల తర్వాత యజ్ఞశాలకు వస్తున్నాడు అన్నాడు. తెల్లబోయాడు అర్ధావసు. అరే, నేను చెయ్యనిది నా మీదకి నెట్టాడు, తను చేసింది ప్రాయశ్చిత్తానికి నేను వెళ్ళాను, నువ్వు యజ్ఞం చేయించలేవంటే నేను వెళ్ళాను. తను యజ్ఞం చేయిస్తున్నాడు, తను చేసిన పని నేను చేశానని చెప్తున్నాడు సభలో 10 మంది ముందని. ఆయన ఆశ్చర్యపోయి అవాక్కై అప్పుడు కూడా తమ్ముణ్ణి ఏమీ అనకుండా తన చదువుకున్నటువంటి చదువు వలన కలిగినటువంటి సత్వగుణం చేత దేవతల్ని ప్రార్థన చేస్తూ ఊరుకున్నాడు. వెంటనే దేవతలు ఆకాశంలోకి వచ్చి అశరీరవాణిగా పలికారు. ఈ పరావసు చెప్పింది అపర్థం, ఇతనే తండ్రిని చంపాడు, కావాలని చంపలేదు, ఏదో ఆ చీకట్లో వెడుతుంటే క్రూర మృగం అనుకుని చంపాడు. ఇతనే అన్నగారిని బ్రహ్మహత్యాపాతక నివారణకి కావలసినటువంటి మంత్రములను అన్యాయం చేయమని చెప్పాడు. వెళ్ళినవాడు అర్ధావసు, ఉన్నవాడు పరావసు. అన్నగారి మీద నెపం పెడుతున్నాడు, ఇతందే తప్పు అని చెప్పారు. చెప్పేటప్పటికి అందరూ సభలో ఉన్నవాళ్ళు తెల్లబోయారు. నాయనా, గురువు గారి దగ్గర తీర్చుకున్నటువంటి చదువు పరిపూర్ణమైనటువంటి సత్వగుణానికి నీకు పనికొచ్చింది. నీకు పనికొచ్చింది కనుక మేము ఎంతో సంతోషిస్తున్నాం. గురుముఖత నేర్చుకున్న విద్య ఎంత ఔదార్యానికి, ఎంత సహనానికి, ఎంతమంది ఉన్నతికి పనికొస్తుందో నిన్ను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి నీకు వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు.
కోరుకోమంటే ఇప్పుడు అర్థావసు ఏమడిగాడంటే, మొట్టమొదట ఏ తండ్రి నా తమ్ముడి చేతిలో హతుడయ్యాడో ఆ రైభ్యుడు మళ్ళీ పునర్జీవితుడు కావాలి. ఏ భరద్వాజుడు మా నాన్నగారితో కలిసి చదువుకున్నాడో ఆయన కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి తట్టుకోలేక ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ భరద్వాజుడు మళ్ళీ బతకాలి. ఆ భరద్వాజుడికి కొడుకుగా పుట్టి గురుముఖత నేర్చుకోరా అంటే నేర్చుకోకుండా మా తమ్ముడి భార్యని ఆశించి భంగపాటు పొంది మా నాన్న యజ్ఞంలోంచి వచ్చిన కృత్య వలన మరణించినటువంటి ఆ యువక్రీతుడున్నాడే వాడు బతకాలి. వీళ్ళు ముగ్గురు బ్రతికేటట్టుగా అనుగ్రహించండి. ఈ ముగ్గురితో అసలు అర్ధావసుకి ఏమైనా సంబంధం ఉందా? తండ్రి రైభ్యుడితో ఉందంటే అర్థం ఉంది. కానీ అంత ధూర్త పని చేసినటువంటి ఆ యువక్రీతుడిని బతికించమని అడగడం ఏమిటి? భరద్వాజుడిని బతికించమని అడగడం ఏమిటి? యువక్రీతుడు బ్రతికి సభలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఆశ్చర్యపోయి ఈయన వలన నేను బతికానని తెలుసుకుని వెంటనే దేవతల్ని ప్రశ్న వేశాడు. ఇతనికి ఇంత గొప్ప గుణం, ఇంత సత్వబుద్ధి, ఇంత మంచిగా ప్రవర్తించగలిగిన లక్షణం దేని వలన కలిగాయో నాకు చెప్పవలసింది. ఈ బుద్ధి నాకు అబ్బలేదు, వీడికి అబ్బింది. ఎందుకు అబ్బిందో మాకు చెప్పండి అని అడిగాడు దేవతల్ని. వెంటనే దేవతలు అన్నారు, గురు శుశ్రూషయనొచ్చుచు పరమ క్లేశమున చేసి పడసిన విద్యలు స్ఫురించుగాక, గురుముఖ విరహితముగబడసినవియు వెలయునే ఎందు. గురువు గారి దగ్గర కూర్చుని గురువు గారి శుశ్రూష చేస్తూ గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య నిరంతరము స్మృతి పథంలో ఉండి ఉద్ధరించుకోవడానికి హేతు అవుతుంది తప్ప గురువు గారి దగ్గర నేర్చుకోకుండా ఏదో తపస్సు మొదలైనటువంటి వాటి వలన పొందినటువంటి చదువు ఉందే అది అభ్యున్నతికి కారణం కాదు. గురుముఖత నేర్చుకోవడంలో ఇతనికి ఉన్నటువంటి దుర్గుణములు అన్నీ విడిచిపెట్టేసే ఇతని సంస్కారము అంత ఉన్నత సంస్కారముగా మారిపోయింది. అందుకే ఇద్దరూ ఒక చోటే నేర్చుకున్న పరావసు కన్నా కూడా అర్థావసు అంత గొప్పవాడయ్యాడు. కొంతవరకే గురుముఖత విద్య ఆ పరావసు కూడా పనికొచ్చింది. అర్థావసు నిగ్గు తేలి నిలబడ్డాడు. దీనికి గురుముఖత నేర్చుకోవడమే కారణము. కాబట్టి ఏ చదువైనా గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పుడే ఇతరుల విషయము దేవుడెరుగో తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికొస్తుంది సుమా అని దేవతలు పూర్తి చేశారు. ఓ ధర్మరాజా, ఈ దేశంలో చదువు ఎలా ఉండాలో, చదువు ఎలా చదువుకోవాలో నిరూపింపబడినటువంటి ప్రదేశం అదిగో ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం. అంత గొప్ప విషయం ఇక్కడ నడిచింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి నువ్వు ఆ యజ్ఞశాలలో ప్రవేశించి గంగానదీ తీరంలో స్నానం చేసి చక్కగా రా అన్నాడు. స్నానం చేసి సంతోషంగా తన తమ్ముళ్లతో, ద్రౌపదీదేవితో, ధౌమ్యుడితో, రోమశ మహర్షి, ఇతర విప్రులు అందరూ కలిసి వస్తుంటే ధర్మరాజు గారు ఒక్కసారి అర్జునుడిని స్మరించాడు. మహానుభావుడు అర్జునుడు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలైంది. పాశుపతాస్త్రం కోసం పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తానని వెళ్ళాడు. ఆ తర్వాత రోమశ మహర్షి వచ్చి చెప్పారు. ఇంద్రసభలోకి చేరాడు. కుబేరాది దేవతల అనుగ్రహం చేత అనేకమైన అస్త్రములు పొందాడని తెలుసుకున్నాం. కానీ అర్జునుణ్ణి చూసి ఎంతకాలమైందో అర్జునుణ్ణి చూడాలని నా మనసు తహతహలాడుతోంది. ఆ గాంధీవం పట్టుకుంటే చేతిలో ఎటువంటి శత్రువునైనా దునమాడగలిగినటువంటి భుజశక్తి కలిగినటువంటి అర్జునుడు నా కట్టెదుట కనపడి ఎంతకాలమైందో అని తన తమ్ముడి గురించి బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అది అన్నగారి ఔదారి. మాట్లాడుతూ నడుస్తున్నాడు. అనుచున్ పార్థవిలోకనంబు మదిలో నర్ధింపగా ధర్మజుండు అనవజ్యుల్ కడువెట్కతో నరిగితార పాండవుల్ గంధమాధన శైలేంద్రముగాంచిరి ఉన్నత బృహద్ధాతు స్థలీ సంహతిన్ ఘన సంధ్యాగమ శంక సన్మునులకున్ కావించు దానిన్ మహిన్. వాళ్ళు అలా నడిచి వెడుతూ గంధమాధన పర్వతాన్ని చూశారు. ఇప్పటికీ బదరీ వెడుతుంటే ఆ బదరీలో ఉండేటటువంటి కొంత సంపుటాన్ని కొంతకాలం పాటు అక్కడికి వెళ్ళి ఆరాధన చెయ్యలేనప్పుడు తీసుకొచ్చి ఉంచేటటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ దేవాలయం ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర నిలబడి చూస్తే గంధమాదన పర్వతం కనపడుతుంది ఎదురుగుండా. ఆ గంధమాదన పర్వతాన్ని ఎదురుగుండా చూశారు పాండవులు. అర్జునుణ్ణి స్మరిస్తూ నడిచి వెడుతున్నాడు ధర్మరాజు. ఆ గంధమాదన పర్వతం ఎలా ఉందంటే దాని నిండా గైరికాది ధాతువులు కప్పబడి ఎర్రనైన కాంతి ప్రసరిస్తోన్న ఆకాశంలోకి సూర్యకిరణాల చేత కొట్టబడి. అది చూస్తూ ఉంటే ఆయన అనుకున్నట్ట, అరే సన్మునులైన వాళ్ళు కానీ చూస్తే
ప్రదోష వేళ అయింది, సంధ్యావందనం చేసుకోవలసిన వేళ అయింది అనుకుంటారు, సంధ్యాకాలం అయింది అనుకుంటారు. ఎందుకని? ఆకాశం వంక చూస్తే ఎర్రగా కనపడుతోంది ఉత్తర సంఖ్యల. దానికి కారణం గంధమాదన శైలం మీద ఉన్నటువంటి గైరికాది ధాతువుల మీద సూర్యకిరణములు పడితే ఎర్రటి కాంతి ప్రతిఫలించి ఆకాశం మీద పడుతోంది. ఎంత గొప్ప పర్వతం రా ఇది అనుకున్నారు. అని వీళ్ళందరూ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళారు. అందుకే హరిద్వార్ అంటారు. ఆ మొట్టమొదటే హరిద్వార్. ఇంకక్కడి నుంచి తపోభూములు. అక్కడి నుంచి అందరూ కూడా దివ్యమైనటువంటి శరీరములతో తిరిగేటటువంటి దేవతలు, మహర్షులు అందరూ తిరుగుతుండేటటువంటి ప్రదేశాలు అవన్నీ. అందుకే ఆ భూముల్ని తొక్కాలన్నా కూడా కొంత అర్హత కావాలి అంటారు. హరిద్వార్ దాటి వెళ్ళడము అంటే దేవతలు తిరిగేటటువంటి భూముల యందు ప్రవేశించడం. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంధమాదన పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత ఆ పర్వతం మీద అడుగు పెట్టి కొంత దూరం వెళ్ళారు. కడుబడి గట్పుచే విరుగగాబడి త్రెళ్ళు మహీరుహాడి చప్పుడు విని అందరూ చెదరి భూమిపైన్ గగనంబు ఉదగ్రతంబడియనో శైలశృంగములు భగ్నంబులయ్యనో ఎంచు ధూళినెక్కడ జనజేర కొండొరులుగానకయుండిరి సంచలాత్ములై. వాళ్ళు కొండొరులు ఒకళ్ళకొకళ్ళు కనపడలేదు. ఎందుచేత అంటే బ్రహ్మాండమైనటువంటి గాలి వచ్చేసి ధూళి పైకి లేచిపోయింది. లేచిపోయి ఆకాశము భూమి కలిసిపోయాయా? ఆకాశం విరిగిపోయి భూమి మీద పడిపోతుందా? ఈ పర్వత శిఖరాలు విరిగిపోయి పడిపోతున్నాయా? అన్నంత పెద్ద చప్పుడు, చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఈ హడావిడిలో దుమ్ము పడి వాళ్ళకి కళ్ళు కనపడలేదు. కనపడక 3 బృందాలుగా విడిపోయారు. ఆ గాలి చేత కొట్టబడి దూరంగా తొలగతోయబడ్డారు. ధౌమ్యుడు, ధర్మరాజు గారు, సహదేవుడు ముగ్గురు ఒక జట్టుగా విడిపోయారు. భీముడు, ద్రౌపదీదేవి ఒకవైపుకు విడిపోయారు. ఆ తరువాత రోమశ మహర్షి, నకులుడు, బ్రాహ్మణుల యొక్క గుంపు ఒకవైపుకు వెళ్ళిపోయారు. 3 గుంపులుగా చెదిరిపోయారు. విశేషమైనటువంటి వర్షం పడింది. అసలే గంధమాదన పర్వతం, దాని మీద అంత గాలి వాన అయిన తరువాత మెల్లిగా వెతుక్కుని ఒకళ్లతో ఒకళ్ళు కలుసుకుని మొత్తం అందరూ కలిపి ఒక చోటుకు వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళు క్షేమకరమైన ప్రాంతానికి వెళ్ళడం కోసమని అక్కడ నడుస్తుంటే ఆ పర్వతం మీద నడవడానికి సరి అయిన చోటు ఉండదు. ఆ ఎత్తు పల్లాలలో మొనతేరినటువంటి రాళ్ల మీద నడిచినటువంటి కారణం చేత పుళ్ళు పడిపోయినటువంటి పాదములలోంచి నిత్తురు స్రవించి ఆ బాధ ఓర్చలేక ద్రౌపదీదేవి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ధర్మరాజు గారు ఏడ్చాడు. ఆవిడ్ని చూసి, సముచితంబగు మృదుశైన తలంబున శయనించు ఈ తన్వి సదమలాంగి పరుసంపురాలపై పడి తీవ్ర వేదన పొందినయది. మహాపురుషులైన పాండవులకు ప్రియభార్యయైన పుత్రి సుఖముండునని మది సోమకుండు పాయక సంతోషపడియుండు గాకున్నయని విలాపించుచు అయ్యమ తనూజుడు ఉచిత వచన రచన నురార్చిరప్పుడు ధౌమ్యుదొట్టి సకల ధరణిసురులు మూర్ఛతేరినంత ముదిత ద్రౌపది సీత మందపవన సేవ్యమానయగుచు. ఎక్కడో అంతఃపురాల్లో మెత్తని పరుపుల మీద పడుకుంటే పక్కన దాసదాసీజనమందరూ సేవిస్తూ ఉండగా ఎన్నో భోగములను అనుభవించవలసినటువంటి ద్రౌపదీదేవి యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి బయటికి వచ్చినటువంటి యజ్ఞ సంభవ అజ్ఞసేని ఇటువంటి కుమార్తెని ఈ భూమండలం మీదనే వీరులైనటువంటి పాండవుల 5గురికి ఇల్లాల్ని చేస్తున్నాను, ఎన్ని సుఖాలు పొందుతుందో అని అనుకున్నటువంటి ఆ పిచ్చి ద్రుపదుడు తన కూతురు పడుతున్న కష్టాలు విని ఎంత బాధపడుతున్నాడు. ఆఖరికి నా కూతురు ఇంత బాధపడుతున్నటువంటి స్థితిలో ఉందని ఎంత నొచ్చుకున్నాడు అని పాదములలోంచి నిత్తురు స్రవిస్తున్నటువంటి ద్రౌపదీదేవి వంక చూసి అలమటిస్తున్నటువంటి ధర్మరాజు గారిని ధౌమ్యాది పురోహితులందరూ కూడా యుక్తమైన మాటల చేత అనునయించారు. ఈలోగా ఆ పర్వతం నుంచి వచ్చినటువంటి చల్లని గాలి చేత ద్రౌపదీదేవి సేద తీరింది. వెంటనే ధర్మరాజు గారు భీమసేనుణ్ణి పిలిచి, ఈ ద్రౌపదీదేవి ఇక నడవలేదు. మహాభారతాది గ్రంథములను చదువుకోవడం ఎందుకు అంటే, చిన్న కష్టానికి విచలితుడు కాకూడదు మనిషి. ఎవడు కష్టానికి విచలితుడైపోతాడో వాడు ఇక పురోగమించలేడు, అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే మనకోణంలో ఒక వంకర వచ్చేస్తుంది, ఒక తిరుగు వచ్చేస్తుంది.
అది ఏం చేస్తుందంటే సమస్తాన్ని కూడా అక్కడికే తెచ్చి అన్వయం చేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఓ మోకాళ్ళు నొప్పులు వచ్చాయి అనుకోండి, 50 ఏళ్ళు లేవు, వచ్చాయి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఇక ఏది చేయమన్నా ఏం చేస్తాను, మోకాళ్ళు సలిపేస్తుంటే అనడం వచ్చేసింది అనుకోండి, ఆ మలుపు తిరిగిపోయింది అనుకోండి, ఇక ఎందుకు పనికిరాడు, ఏమీ చేయి. ఏది చేయమన్నా నేనేం నడవగలను, నేనేం కూర్చోగలను, సలిపేయవు మోకాళ్ళు అంటున్నాడు అనుకోండి, ఏమంటే ఆఫీస్కి వెళ్తారా, ఏం వెళ్ళను, సలిపేస్తుంటే మోకాళ్ళు. ఏమంటే పూజ చేస్తే ఏం చేయను, సలిపేస్తుంటే. ఏమంటే ప్రవచనం చేస్తా, ఏం చేయను, చెప్తున్నానా. ఏమంటే భోజనానికి కూర్చోండి, ఏమిటి కూర్చోను, ఏ కుర్చీ అవి దిక్కుమాల బతికి ఇలా అయిపోయిందని నేర్చుకున్నాడు అనుకోండి, ఆయనలో నిరాశావాదం పెరిగిపోతే అంతా శుభ్రంగా ఉన్నాడు. ఒక్క మోకాళ్ళు నిప్పెడితే ఏమిటి దానివల్ల ప్రమాదం, మోకాళ్ళు నిప్పెడితే కుర్చీలో కూర్చో. అంత మాత్రం చేత నీ జీవితమేమి నాశనం అయిపోలేదు. తలుపులు తెరిచే ఉన్నాయి, నువ్వు భగవంతుడికి సంబంధించిన ఉపాసన చేయడానికి నీకు ఎక్కడా వైక్లభ్యం కలగలేదు సరికదా, పరమేశ్వరుని యొక్క గొప్ప అనుగ్రహానికి పాత్రుడవయ్యావు. ఎంత పాపం గతంలో చేసినది ఉండిపోయిందో, ఎంత కష్టపడాలో దాన్ని తీసుకెళ్లి ఏ ఇతర నిప్పిగానో పెట్టకుండా మోకాళ్లలో పెట్టి నువ్వు చేసే పనులు నువ్వు చేసుకునేట్టు ఈశ్వరుడు అనుగ్రహించాడు. కాబట్టి పరమాత్మకి రెట్టించిన ఉత్సాహంతో సేవ చేయి. దృష్టికోణం కాని తిరిగిందా ఇక పనికిరాడు, దసిపోతాడు మనిషి. ఆ దృష్టికోణం తిరిగిపోకుండా కాపాడాలి, అది చాలా అవసరం. అందుకే మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారిని వెంటనే ఓదార్చారు వాళ్ళు. ఆయన భీమసేనుణ్ణి పిలిచాడు, పిలిచి, నాయనా భీమ, ద్రౌపదీదేవి బాగా అలిసిపోయింది, ఆమె రాలేదు ఇప్పుడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించి పరిష్కారాన్ని చూడు అన్నాడు. ఏమిటి దాని అర్థం? ఏం వాళ్ళు 5 భర్తలేగా, ఒరే 5 కాసేపు ఎత్తుకుని తీసుకెడతానరా అన్నా కూడా అదే ధర్మదోషం ఏం రాదుగా అందులో. అవసరమైతే భార్యను ఎత్తుకు తీసుకెళ్ళచ్చు, ఏమీ తప్పు కాదు. మరి ఏమిటి దోషం, ఎందుకు ఆ మాట అంటే, తన భార్య ద్రౌపదీదేవి పడిపోయింది స్పృహ తప్పి. తాను క్షత్రియుడు కనుక, బలాఢ్యుడు కనుక, తాను భీముడు నకులుడు సహదేవుడు నడుస్తున్నారు, తాము ఉత్సాహంతో నడిచేస్తున్నారు. బ్రాహ్మణులు ఎలా ఉన్నారో చెప్పుకోలేకపోతున్నారేమో. మరి ఇంత పదునైన రాళ్లు తేరిపోయిన కొండ మీద వాళ్ళ పరిస్థితి. ఇవాళ ద్రౌపదిని ఎత్తుకుంటారు, 10 మంది బ్రాహ్మణులు పడిపోతారు, ఎలా ఎత్తుకుంటారు, ఎంతమందిని ఎత్తుకుంటారు? 1000 మందిని తీసుకొచ్చే ముందు వాళ్ళు ఏమన్నారు, నువ్వు నీ తమ్ముళ్ళు ఉండగా మేము యాత్ర చెయ్యాలి గాని మీరు లేనప్పుడు మేము యాత్ర ఏం చేయగలమయ్యా, తీసుకెళ్ళన్నారు. తీసుకెళ్ళన్నప్పుడు అది తెలిసేనా తీసుకెళ్ళాలి. వాళ్ళు పడిపోకుండా యాత్రని రూపకల్పన చెయ్యాలి గాని రాత్రి బౌలు తిప్పేస్తే 3వ రోజు యాత్రలో చెప్పిన కార్యక్రమానికి రావడానికి ఎవడో అందరూ పడుకుంటారు. వాళ్ళ శరీరాలు తట్టుకునేటట్టు అందరికన్నా బలహీనుడు దేన్ని తట్టుకోగలడో దాన్నే రూపకల్పన చెయ్యాలి కదూ, అలా చేయించాలి యాత్ర. కాబట్టి తీర్థయాత్ర అన్నది ఎలా నడపాలో కూడా ధర్మరాజు గారి సందేశం ఆరణ్యకాండలో. కాబట్టి ఇప్పుడు భీమసేనుడికి అప్పచెప్పాడు. భీమసేనుడికి ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అసలు కారుకి ఎన్ని సీట్లు ఉంటాయో, ఇన్నోవాకి ఎన్ని సీట్లు ఉంటాయో, వ్యాన్కి అయితే ఎన్ని సీట్లు ఉంటాయో, బస్సులో ఎన్ని ఉంటాయో తెలియని వాడిని పిలిచి ఓ 10 మంది ఎక్కడానికి ఏమైనా చూడవా అంటే 5 రిక్షాలు పిలుస్తాడు వాడు. ఎవరికి చెప్పాలి, ఏ నానాజీ గారు లాంటి వాడికో చెప్పాలి. చెప్తే వెంటనే దానికి ఏది పనికి వస్తుందో దాన్ని ఎక్కడ నిర్మానుష్యమైన ఎడారిలో కూడా సూచిస్తాడు. కాబట్టి ఎవరి సమర్థతకి తగిన పని వారికి అప్పచెప్పాలని భీముడికి చెప్పాడు ఆయన. వెంటనే భీముడు ఏం చేశాడు, ఇక్కడికొచ్చి ఇంతమందిని ఎత్తుకుని నిరభ్యంతరంగా సంతోషంగా నడిచి వెళ్ళిపోగలిగిన అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు, రాక్షసులు ఒక్కళ్లే వెళ్ళగలరు అలాగా. కాబట్టి వాళ్ళు రావాలి. వాళ్ళు ఎందుకు వస్తారు, తనకి రాక్షస బలం ఎక్కడుంది, ఉంది. హిడింబ వలన పొందాడు ఘటోత్కచుణ్ణి, స్మరిస్తే వస్తాను నాన్నగారు అన్నాడు. ఒక్కసారి స్మరించాడు, వచ్చేసాడంటే తన సైన్యం అంతటితో. ఏమి నాన్నగారు ఆజ్ఞ అన్నాడు. ఊరే పడిపోయిందిరా మీ అమ్మ ద్రౌపదీదేవి. నాన్నగారు అమ్మనేమిటి, ధర్మరాజుని పెదనాయన గారిని, మిమ్మల్ని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి, పురోహితుణ్ణి మీరు కబుర్లు చెప్పుకోండి, మంచి విశేషాలు ఆ కొండ మీద తీసుకెళ్తుంటే నేను వింటూ మిమ్మల్ని ఎత్తుకుపోతా, నా మూపున కూర్చోండి మీరు. అది ఘటోత్కచుడి యొక్క విశేషం. ఒక్కరినేమిటి నాన్నగారండి, మీ అందరూ కూర్చోండి. అమ్మేమిటి నాన్నగారు, మీ అందరూ కూడా కూర్చోండి.
మా నాన్నగారు పెదనాన్నగారు అనలేదు, చక్కగా నలుగురు కూర్చోండి, అమ్మ కూర్చుంటుంది. మీరు ఒక్కరే వస్తుంటే మళ్ళీ వెనక్కి చూస్తుండాలి, ఆయన ఏదో అక్కడ చెప్పేస్తున్నాడు మనం వింటలేదు, అక్కడ చెప్తున్నాడు అని బాధ ఉంటుంది. అందుకని ధౌమ్యుడిని కూడా కూర్చోబెట్టుకోండి. ధౌమ్యుడు చెప్తుంటాడు మీకు, అదిగోనయ్యా పర్వత శిఖరం మీద అలా ఇలా అని చెప్తుంటాడు, వింటూరండి. అది ఆయన హృదయం. బ్రాహ్మణుల్ని, మిగిలిన రాక్షసులు ఉన్నారు కదా నా సైన్యం, అందరినీ హాయిగా సౌకర్యంగా ఎక్కించి తీసుకొస్తారు, చక్కగా ఎత్తి అంటే నా ఉద్దేశ్యంలో బహుశా బదరీలో మొట్టమొదట మనుష్యుల్ని మొయ్యడం అనేటటువంటి ప్రక్రియ పాండవులతోనే ప్రారంభమైంది. డోళీలు కట్టి తీసుకెళ్లే ప్రక్రియ ఎక్కడ ప్రారంభం అంటే మొట్టమొదట మొదలుపెట్టిన వాడు ఘటోత్కచుడు. అసలు వాళ్ళు పూజ చేయవలసింది, పతాకం పెట్టుకోవలసింది, ఘటోత్కచ పతాకం పెట్టుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ ఎత్తుకుని బయలుదేరారు. రోమశ మహర్షిని, ఆయన్ని కూడా ఎక్కమన్నారు. ఆయన అన్నాడు, అక్కర్లేదయా, నాకు ఈ తీర్థయాత్రలు అలవాటే, సిద్ధులు వెళ్లే యోగ మార్గంలో పెడతాను నేను. అప్పటి వరకు ఎందుకు వెళ్ళాడు? వీళ్లతో చెప్పాలి కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు తప్పలేదు కాబట్టి అలా వెళ్ళాలి. ఇన్ని యాత్రలు చేస్తే పడిపోని వాళ్ళు బదరీ యాత్ర దగ్గరికి వెడుతున్నప్పుడు మాత్రం గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి వాహనాలు ఎక్కవలసి వచ్చింది. ఇన్ని యాత్రలైనా చేస్తావేమో కానీ బదరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి డోడీలు ఎక్కడాలు, గుర్రాలు ఎక్కడాలు, కేదారు, బదరీ రెండింటికి తప్పవని ఆనాడే నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఘటోత్కచుని యొక్క సైన్యం అంతా తీసుకెడుతున్నారు వాళ్ళని గంధమాదన పర్వతం మీదకి. వెళ్ళారు, బదరీ క్షేత్రానికి వెళ్ళారు. చక్కగాను అక్కడ నరనారాయణులు తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని చూశారు. ఎంతో సంతోషంగా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సరోవరాల్లో, తీర్థాల్లో స్నానం చేస్తూ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ బదరిలో రత్నాలతో కూడుకున్నటువంటి అరుగులున్నాయిట, అలగులు. గంధమాదన మహాధరణీధర సానురత్నవేదుల పవమాననందరుడును ద్రౌపదియున్ విహరించుచున్నచో లలిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలముపైన్ వడింబడియే తద్దయుబుల్పగ వరిముందటన్. రత్నాలతో తాపడం చేయబడినటువంటి ఒక అరుగు మీద పాండవులలో భీమసేనుడు, ద్రౌపదీదేవి కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా, దూరంగా ఉన్నటువంటి అరుగుల మీద ఇతర పాండవులందరూ కూర్చుని ఉండగా, బ్రాహ్మణులు, ధౌమ్యుడు, రోమశ మహర్షి వీళ్ళు మాట్లాడుతుంటే, భీమసేనుడు, ద్రౌపదీదేవి ఎక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారో అక్కడికి 1000 బంగారు రేకులతో కూడుకుని అపారమైనటువంటి సుగంధంతో కూడుకున్నటువంటి ఒక తామర పువ్వు వచ్చి అక్కడ పడింది. వెంటనే ద్రౌపదీదేవి వంగి ఆ తామర పువ్వుని పైకెత్తి చూసింది. వైఢూర్యములతో కూడుకున్నటువంటి నాళముతో ఉండి, 1000 బంగారు రేకులతో ఉండి అపారమైన సుగంధాన్ని విరజిమ్ముతోంది ఆ పద్మం. ద్రౌపదీదేవి చూసింది, అబ్బా నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి పుష్పం. సహస్రపత్రములతో కూడుకున్నటువంటి కమలం. భీమసేన, ఇది గాలికి ఎక్కడి నుంచో వచ్చి పడింది, మీరు నాకు ఇలాంటి పువ్వులు కొన్ని తెచ్చి పెడుదురు అంది. గాలికి అది ఎటువైపు నుంచి వచ్చి పడిందో చూశాడు భీముడు. అది ఎక్కడుందో ఆ చెట్టు అనలేదు ఆయనకి. మహాసంతోషం, అలాంటివి ఏమైనా దొరికితే పనులు. వెంటనే పరమోత్సాహంగా అటువంటి తామర పూలతో కూడుకున్న సరోవరాన్ని వెతకాలి. ఎందుకని? తామర చెట్టు కాదు, అది సరోవరంలో ఉంటుంది, నీటిలో ఉంటుంది. కాబట్టి ఏదో సరోవరంలో ఉంది. ఇప్పుడు ఆ సరోవరాన్ని అన్వేషిస్తూ అటుగా బయలుదేరాడు. ఎలా వెళ్ళాడంటే, ఆయన ఎంత ఉత్సాహంగా వెళ్ళాడంటే, గమనవేగంబున ద్రుమలతాజాల సంచాలన చేయుచు శైల గుహల నడిగి అదృశ్యులై కడువెట్కతో తన్ను చూచు కేచర సిద్ధ సుర భుజంగ గరుడ గంధర్వ కిన్నెర కమినుల చేత మానుగా అభివీక్షమానుడగుచు మ్రాపుల విరచచు వీకతో తీగలు పెరుకుచు పదహతి పృథునగేంద్రమద్రువనున్నతంబులై నెడలెక్కుచు మదగజంబువోలె మధ్యముండు పవన వైనతేయ పటుజవయుక్తుడై అరిగె గంధమాదనంతరమున. ఆయన మధ్యముండు, కుంతీదేవి యొక్క సంతానమైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుల్లో మధ్యవాడైనటువంటి భీముడు. పాండవ మధ్యముడు కాదు, పాండవ మధ్యనుడు అయితే అర్జునుడు. కుంతీ సంతానంలో మధ్యముడైనటువంటి భీమసేనుడు పరమ సంతోషంతో ఆ గంధమాదన పర్వతం మీద నడిచి వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మలన్నిటినీ కూడా తన బలంతో విరిచేస్తూ, తన పదఘట్టనల చేత తీగలన్నిటినీ తొక్కేస్తూ ఆయన నడిచి వీరోచితంగా సంతోషంగా వెళ్ళిపోతుంటే, ఎవర్రా ఈ పురుషుడు ఇలా ఉన్నాడు, ఇంత తేజస్సుతో పరాక్రమంతో నడుస్తున్నాడని అక్కడ ఉండేటటువంటి
నాగజాతి, ఖేచర, సిద్ధ, సుర, గరుడ, గంధర్వ, కిన్నెర జాతులకు చెందినటువంటి స్త్రీలందరూ గుహలలో తాగి రహస్యంగా భీముణ్ణి చూస్తుంటే, అంటే అంతటి అందగాడు ఆయన్ని చూస్తుంటే ఆయన ఎంతో సంతోషంతో పదఘట్టన చేస్తూ చప్పుడు చేస్తూ పర్వతం మీద ఒక మదపుటేనుగు నడిచినట్టుగా నడుస్తూ ఆ గరుత్మంతుడు ఎలా వెడతాడో, ఆ వాయువు ఎలా వెడతాడో అటువంటి పటుత్వంతో నడిచి ఆ గంధమాదన పర్వతం యొక్క శిఖరముల మీద నడుస్తూ వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు సరోవరం ఎక్కడుంది అని చూస్తున్నాడు. సరోవరం ఎక్కడ ఉంది అని చూడడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి. అస్తమానం చెట్లు డొంకలు తప్పించి సరోవరం ఎక్కడుందో చూడడం కుదరదు. సరోవరాన్ని కనిపెట్టడానికి ఒక మార్గం ఉంటుంది. రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తారు, రెక్కలు టపటపలాడించుకుంటూ తడి రెక్కలతో పక్షులు ఎగురుతూ ఎక్కడుంటాయో అక్కడ జలాశయం ఉందని గుర్తు. కొన్ని నీటి పక్షులు ఉంటాయి, హంసలు, కారండవములు మొదలైనవి. అవి జలపక్షులు అంటారు. హంస కారండవాహీర్నాహవాపి పద్మోత్పలాయుతాహ అని ఆ పక్షులు నీటిలో తడిసినటువంటి రెక్కలు టపటప చప్పుడు చేస్తూ ఎగురుతాయి. అవి ఎగిరాయంటే నీళ్లున్నాయని గుర్తు. లక్ష్మణ, సరోవరం ఎక్కడుందో చూసి నీటి కోసం వెళ్ళినప్పుడు నువ్వు నీటి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కడ పర్ణశాల ఉందో గుర్తుండదు, అరణ్యంలో ఎటో వెళ్ళిపోతావు. అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు ఎటు వెడుతున్నావో అటు మార్గంలో ఒక్కొక్క చెట్టెక్కి ఒక్కొక్క పెద్ద పెద్ద ఉత్తరీయం కట్టు అన్నాడు. ఎందుకని అంటే మార్గం మర్చిపోతే చెట్టెక్కి చూస్తే ఉత్తరీయం గాలికి ఎగురుతూ కనపడుతుంది చెట్టు మీద. ఓహో అటెళ్ళాలన్నమాట అటు నడవచ్చు. చెట్లకి ఉత్తరీయాలు కడుతూ వెళ్ళు అంటాడు రాముడు శ్రీరామాయణంలో. అలా భీమసేనుడు జలపక్షులు ఎక్కడ కనపడతాయని చూస్తున్నాడు. తడి రెక్కలతో కూడుకున్నటువంటి కొన్ని పక్షులు ఎగురుతున్నాయి. అటువైపుగా వెళ్లి చూశాడు. ఒక కొలను కనపడింది. దాని చుట్టూ చీకటి చెట్లు, గిరకతాడి, అరిటి మొదలైనటువంటి చెట్లు కనపడ్డాయి. ఆ కొలనులో దిగి యథేచ్ఛగా స్నానం చేసి నీళ్లు తాగి అక్కడ ఉన్న కలవపూలు కొన్ని పీకి వాటి యొక్క నాళములతోటే దండగుచ్చుకుని మెళ్ళో వేసుకున్నాడు. ఎందుకు ఆ సరదా అంటే, నా కుండలి, నా మకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని పురుషుడు పూలదండ లేకుండా ఉండకూడదు. అసలు ఇంటి దగ్గరున్నా, వీధిలో తిరుగుతున్నా, ఆఫీస్కి వెళ్ళినా మెళ్ళో పూలదండ ఉండాలి అసలు శాస్త్ర ప్రకారం అయితే. కాబట్టి మెళ్ళో ఒక పూలదండ వేసుకుని ఆయన సంతోషంగా బయటికి వచ్చి నడుస్తున్నాడు. నడుస్తూ శంఖం పూరించినటువంటి ధ్వనికి, అంటే భీముడు పూరించినటువంటి శంఖ ధ్వనికి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా కలత చెందాయి ఒక్కసారి. ఎందుకని? భీముడు పూరించినటువంటి శంఖం ఎలా ఉందంటేట, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఒక్కసారి 100 పిడుగులు పడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వని వచ్చింది. అన్ని ప్రాణులు అదిరిపడ్డాయి. ఆ గంధమాదన పర్వతం మీదే ఒక పర్వత గుహలో ఒక మహానుభావుడు పడుకునున్నాడు. ఒక మహావానరం ఒకటి పడుకుంది. ఆయన ఉలిక్కిపడి లేచాడు. ఎవడురా ఇంత శంఖాన్ని పూరించిన వాడు ఈ పర్వతం మీదకి వచ్చి అనుకున్నాడు. అనుకుని, ఊరే చాలా ప్రీతి కలుగుతోందిరా, ఎందుకో శబ్దం వింటే ఎవడో బంధువు, నాకు సోదరతుల్యుడైన వాడు వస్తున్నాడు అనుకున్నారు. ఆయనే మహానుభావుడైనటువంటి స్వామి హనుమ. ఇప్పటికీ గంధమాదన పర్వతం మీదే విహరిస్తూ ఉంటారు ఆయన ఆ గుహలో పడుకుని ఉన్నారు. వస్తున్నవాడు తన సోదరుడే అని గుర్తించారు. గుర్తించి ఏం చేస్తాడో చూద్దాం. పెద్ద పెద్ద మహావృక్షాలను పెకలించి ఆ నడిచి వెళ్ళడానికి సన్నటి కాలిబాటు ఉంది, దానికి అడ్డుగా చెట్లు పడేసి మహావృద్ధుడైపోయిన వాడిలా వేషం కట్టి తోక అడ్డంగా పడేసి పడుకున్నారు. ఆ హనుమ హ్రస్వపీనగ్రీవు అచిలితాయతహను అతి చపల స్వభావాభిరాము తనుమధ్య కటి చక్రు దహన కణాకార తామ్రోష్ఠు అతి కృష దశన కరజు పృథుల విద్యుత్ పుంజ పింగాక్షు ఉత్తుంగ దృఢవక్షు ఆజాను దీర్ఘబాహు ఊర్ధ్వలాంగూల మచ్చున్నత ధ్వజలీల క్రాలుచునుండ ఏకాంతయోగ నిద్రనున్న ధర్మ నిర్మలు హనుమంతు చూచి పాండురాజసుతుడు వాని నిద్ర చెరుప గడగి నిజసత్వమేర్పడ సింహనాద మొప్ప చేసెడాసి. ఆ స్వామి హనుమ ఈ కంఠం కురచగా ఇలా కలిసిపోయినట్టుగా ఉండి, అంటే బాగా పొడుగ్గా ఉన్న కంఠం కాకుండా అతి చపల స్వభావాభిరాముడు
ఎప్పుడూ చించల స్వభావంతో అటు ఇటు కదిలిపోయేటటువంటి వానర స్వరూపంతో, గుండ్రగా ఉన్నటువంటి నడుంతో, నిప్పు ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి పెదవితో, బాగా సన్నగా వాడిగా ఉన్నటువంటి, ఇలా ముట్టుకుంటే కొరికితే తెగిపోయేటట్టుగా ఉన్నటువంటి దంత పంటితో, అంత వాడిగా ఉన్నటువంటి గోళ్లతో, అలాగే విశేషమైనటువంటి బంగారు రంగు మెరిసిపోతుంటే తప్తమైన బంగారం ఎలా ఉంటుందో ఆ బంగారం కరిగిన కాంతొస్తోందా అన్నట్టుగా 2 కన్నులు బంగారు రంగుతో ఉన్నటువంటి వాడు, విశాలమైనటువంటి బాగా పైకి ఎత్తుగా వచ్చి విశాలమైన వక్షస్థలం ఉన్నటువంటి వాడు, మోకాళ్ల వరకు వ్రేలాడుతున్నటువంటి చేతులున్నవాడు, ఏదో పెద్ద ధ్వజం ఎగరేశారా అన్నట్టుగా వెనక నుంచి ఇలా పైకి లేచి తల మీద చుట్టుకున్నటువంటి, పైకి తిరిగినటువంటి తోక ఉన్నటువంటి వాడు, అడ్డంగా దారికి పడుకుని నిద్రపోతున్నవాడిలా, యోగ నిద్రలో ఉన్నవాడిలా పడుకునుంటే అటుగా వచ్చినటువంటి పాండురాజసుతుడైనటువంటి భీమసేనుడు చూసి, ఎవరురా ఈ కోతి, పెద్ద కోతి అడ్డంగా పడుకుందని దాన్ని ఒక్కసారి అదల్చి లేపుదామని ఒక్కసారి శంఖం తీసుకుని పెద్ద శబ్దం చేశాడు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచిన వాళ్ళ కళ్ళు తెరిచి చూసి, ఏదో ఇంట్లో కాలింగులు పడితే బట్ట ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు ఇలా అన్నట్టు ఉలిక్కిపడినట్లు నటించి హనుమ ఆ భీమసేనుడితో అంటున్నారు, అతిజరారోగభరమున నలసియొలసి యొదిగి సుఖనిద్రమై నిట్టులున్నవాని కడు మదంబున ఏమియు కరుణలేక ఏల బోధించి తయ్యని విరిగి ఇరిగి. ఏమయ్యా, చాలా ముసలివాణ్ణి, రోగభారంతో ఉన్నవాణ్ణి, నిద్ర లేస్తే ఆ రోగభారం అని ఇప్పి తెలుస్తుంది, ఏదో నిద్రపోతే ఇంకా గొడవ తెలియదు. ఆ వయోభారంతో రోగంతో ఉండి ఏదో నిద్ర పట్టింది కదా అనుకుని పడుకున్నాను. ఇలా ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నిద్ర పాడు చేశావు, నిద్రపోతున్న వాడిని లేపకూడదు. శాస్త్రంలో ఈశ్వర కార్యం చెప్పకుండా లేపకూడదు. ఎందుకంటే నిద్ర బ్రహ్మజ్ఞానమనందు సమాధి స్థితికి ప్రతీక. కారణం చెప్పి లేపాలి. కారణం ఏదో కారణం చెప్పకూడదు, ఈశ్వర సంబంధం చెప్పాలి. ఇంకే పిల్లల్ని చదువుకోవడానికి నిద్ర లేపినా లేవురే చదువుకో అని చెప్పకూడదు. నాన్న సూర్యోదయం ఇంకొక గంటన్నరలో జరుగుతుంది, లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి సరస్వతీ సేవగా చదువుకోవాలి, విద్యాభ్యాసం చేయాలి లే అన్నాడు. అది ఉత్తమమైన ప్రక్రియ. తల్లిదండ్రులు బిడ్డల్ని లేపడంలో వాళ్ళ సంస్కారం తెలుస్తుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాంతికం. నిద్ర లేపితే అలా లేపాలందుకే. కాబట్టి నిద్రపోతున్న వాడిని లేపావు కదయా, ఇది మదం కాదు, భూతదయ లేదు నీకు. కోతి పడుకుందని ఊరుకోలేవు. కోతి అంటేనే చించల స్వభావం తిరుగుతుంది, అలాంటిది పడుకుందంటే ఎంత బాధలో ఉందో. ఎందుకయా అంత శంఖనాదం చేశావు? జంతువుల కంటే ధర్మం తెలియదు, మనుష్యుడివి నీకు ధర్మం తెలియదు. ధర్మం అన్న మాట అన్వయం అయ్యేది మనుష్యులకే కదా. భూతదయ అన్న మాట ఏ ప్రాణికి లేదయా. ఈ అరణ్యంలో సింహానికి ఒక మేకను తినాలనిపిస్తే తినేస్తుంది. భూతదయ అన్న మాట అన్వయం అయ్యేది మనుష్యునికి ఒక్కడికే. మనుష్యుడు అయ్యుండి ఇతర జంతువుని చూసినప్పుడు భూతదయ లేదు నీకు. ఎందుకంత శంఖనాదం చేశావు? ఉలిక్కిపడి లేచానే, ఓ కోతి పడుకుంటే అలా పక్క నుంచి పోలేవు. ఎందుకు దానికి అంత పెద్ద అల్లరి చేసి మమ్మల్ని లేపడం? ఏమి అల్ప జంతువులు దద్దరిల్లిపోయేటట్టు ఒక కోతిని లేపడానికి అంత పెద్ద శంఖనాదం చెయ్యాలా? ఏమయ్యా, మనుష్యుడివై పుట్టి బలపరాక్రమాలు ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? అపారమైన శక్తులున్నవారు తప్ప ఈ గంధమాదన పర్వతం మీద తిరగలేరు. తెలిసో తెలియకో వచ్చావు. ఇక్కడ ఏదైనా తినడం కానీ తాగడం కానీ చాలా విశేషం. నీకు దొరికిన దుంపలు వేళ్లు తిని తేనె తాగి సరోవరంలో స్నానం చేసి వచ్చిన దారిన పో, బ్రతికిపోతావు. కాబట్టి ఇక అల్లరి చెయ్యకు, నేను చెప్పిన మాట విను. హితవు చెప్తున్నాను. నిన్ను చూస్తే ఎందుకో నెయ్యం కలుగుతోంది, సమరసభావం కలిగింది, అందుకు చెప్పా మంచి మాటలు అన్నాడు. అంటే భీముడు అన్నాడు, నేనెవరో తెలుసా? పాండురాజకుమారుణ్ణి, వాయుపుత్రుణ్ణి. వాయువు యొక్క అనుగ్రహం చేత కుంతీదేవి యందు జన్మించిన వాణ్ణి. నన్ను భీమసేనుడు అంటారు. నేను ఒక పని మీద ఇలా వెడుతున్నాను. ఏమిటి పని? ద్రౌపదీదేవి అడిగింది కాబట్టి సరోవరంలో ఉన్న సౌగంధికా పుష్పములను తీసుకురావాలి. నేను పని మీద వెడుతున్నాను. అడ్డంగా పడుకున్నావు. నువ్వు మర్యాదగా అడ్డం లేచిపోతావా? అడ్డం లేవకపోతే ఒకనాడు 100 యోజనముల సముద్రాన్ని లంఘించినటువంటి స్వామి హనుమల నిన్ను కొండని కూడా దూకనా? అబ్బో బో 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 చాలా పెద్ద కబుర్లు చెప్తున్నావయ్యోయ్.
100 యోజనముల సముద్రాన్ని లంఘించారా హనుమ? ఇందుకు సముద్రాన్ని దూకడం ఎందుకు హనుమ? ఏదో ఒక్కసారి చెప్పు నాకు ఎందుకు లంఘించారో. ఆయనే కదూ అంటే భీమసేనుడు చెప్తున్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి దశరథనయుడైనటువంటి రామచంద్రమూర్తి తన తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం తన భార్య అయిన సీతమ్మతో సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరములు అరణ్యవాసాన్ని చేయడానికి వెళ్ళిపోతే జనస్థానంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేని సమయం చూసి ధూర్తుడైనటువంటి రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకెళ్లి కాంచనలంకలో బంధిస్తే ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరములకు వెళితే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములలో హనుమ ఆనాడు 100 యోజనముల సముద్రాన్ని ఒక్కసారి లంఘించి వెళ్లి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వచ్చారని శ్రీరామాయణంలో చెప్తుంటారు కదా. ఆ హనుమ ఎలా లంఘించారో నేను అలా లంఘిస్తాను, నిన్ను కొండని కూడా ఏమనుకుంటున్నావో తెలుసా అంటే ఆయన అన్నాడు, అబ్బో అంతటి మహావీరుడు నాయన, నాకు తెలియలేదు. హనుమంత గొప్పవారా? నువ్వు అంత గొప్పవాడివా? సరే, అంత అల్లరెందుకు, అంతంత దూకులవి ఎందుకు? కానీ దూకులు వద్దు, శంఖనాదం వద్దు, పెద్దవాణ్ణి కదూ, నా తోక నేను పక్కకి తప్పించలేను. ఆ తోక కొంచెం తీసి పక్కన పడేసి వెళ్ళిపో. తోక తీయడమే కదా కోతి, తీస్తానని చెప్పి ఆ గద పక్కన పెట్టి ఏపున 2 చేతులను నిమ్ముగబట్టి అమర్చి ఎత్తగా నోపక మొగ్గతిల్లబడి యుద్గత ఘర్మజలార్ధ్రదేహుడై కాపురుషుండువోన నిజగర్వము దక్కి ఎడంగియుండె చింతాపరుడై వృకోదరుడు తద్దయు లజ్జ నధోముఖంబుతోన్. నన్నయ్య గారు అద్భుతమైనటువంటి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ భీముడు ఆ తోక పట్టుకుని పైకి ఎత్తి కదు పక్కన పెట్టాలి, అందుకుని ఏపున 2 చేతులను ఇమ్ముగ పట్టి అమర్చి ఒంగుని ఆ తోక ఇలా పట్టుకుని బాగా ఇమడలేదు, గట్టిగా పట్టుకోవాలి కదా, అందుని వదిలి మళ్ళీ ఇలా 2 చేతులతో పట్టుకుని బాగా 2 చేతుల్లోకి వెళ్ళిందో లేదో చూసుకుని ఒక్కసారి ఊపిరి బాగా పీల్చి దాన్ని అమర్చి ఎత్తగా హోప్ అన్నారు. అంటే తోక లేవలేదు సరికదా, ఆ తోక లేస్తుందని ఆయన అనుకున్నాడు. లేవకపోవడంలో బలం వ్యతిరిక్త కోణంలో పనిచేసి బోర్లా పడిపోయాడు. ఓపక మొగ్గతిల్లబడి ఉద్గత ఘర్మజలార్ధ్రదేహుడై ఒళ్ళంతా చెమట పట్టేసి కాపురుషుండుబోని నిజ గర్వము దక్కి ఎడంగియుండే. సామాన్యమైన వాడు ఎలా గర్వం పోయి నిలబడిపోతాడో అలా కాపురుషుండువోలే నిజగర్వము దక్కి అడంగి ఉండే చింతాపరుడై వృకోదరుండు. సిగ్గుపడిపోయిన వాడై ఆ వృకోదరుడు చింతతో అలా నిలబడిపోయాడు. లజ్జనధోముఖంబునన్ తలదించుకుని నించున్నాడు. అనగానే స్వామి హనుమ చూసి అన్నారు, నరసురస్తుత్యమై ఎంతకాలంబు నా కీర్తి నిలుచు, నిరతంబుగా అంతకాలమున్ నీవు నిచ్చుండవగుచు, బరగుమని వరము దగదయించేసి ప్రభుడుర్వియల్ల సరి 11,000 ఏండ్లేలిచనియతాదివికి. ఓయ్ భీమసేన, 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభువు నా దగ్గరికి వచ్చి, ఓ హనుమ, నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవివై ఉండు అని నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను. ఓ భీమసేన, నేనే హనుమంతుడు. హనుమ 100 యోజనములు దాటారన్నావే, నేనే. నువ్వు నాకు సోదరుడివి, మన ఇద్దరం వాయుపుత్రులం. కాబట్టి నిన్ను చూడడం వల్ల నేను చాలా ధన్యుణ్ణయ్యానయ్యా, చాలా సంతోషం పొందాను. భీముడు కూడా అన్నాడు, మహానుభావ, మీ వంటి వారి దర్శనం అవడం అంటే మాటలా? అందుకొచ్చింది ఆ సౌగంధికా పుష్పం. దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది. గాలికి పువ్వు వచ్చినా అనుగ్రహానికే వస్తుంది అని భీమసేనుడు తను ధన్యుడనయ్యానని ప్రకటించి, ఏది ఒక్కసారి 100 యోజనములు దాటినప్పుడు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు మీ ఆకారం పరమ భీకరంగా ఉంటుందని విన్నాను, ఒక్కసారి నాకు ఆ ఆకారం చూపెట్టవలసింది అన్నారు. అంటే హనుమ అన్నారు, ఎప్పటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పరిపాలన, ఎప్పుడు సీతమ్మ కోసం సముద్రం దాటాను, ఎప్పటి ద్వాపర యుగం ఇది?
యుగాలు మారిపోయాయి, ఇప్పుడు అప్పటి రూపం ఎప్పటిదో ఇప్పుడు చూపించమంటే ఏం చూపిస్తానయ్యా, ప్రతి యుగానికి ధర్మమే మారిపోతోంది అంటే భీముడు అన్నాడు, ధర్మం మారుతోందా? మీరు త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపర యుగంలో ఉంటారు, కలియుగంలో కూడా ఉంటారు, చిరంజీవి కనుక. కాబట్టి మీరు నాకు ఒక్కసారి ఆ యుగాల ధర్మాల గురించి చెప్తురు అని అడిగాడు. ఆ సంప్రదాయాలు, ఆ అనుష్ఠానాలు ఎలా ఉంటాయో చెప్పండి అన్నాడు. అంటే స్వామి హనుమ, కృతమకాని కర్తవ్యంబు కృతయుగంబునందు లేదు, చతుష్పాదమగుచు ధర్మమనగ వర్తిల్లు, అచ్యుతుండ యుగమున శుక్లవర్ణుడై ప్రజల గాచుచు వెలుంగు. 4 పాదముల మీద ధర్మం నడుస్తుంది. చేసేవాళ్లే తప్ప ఇలా చెయ్యాలని చెప్తే చెయ్యబడకుండా ఉన్నది కృతయుగంలో ఉండదు. ఇలా చెయ్యాలి అని ఒకడు చెప్పడం, అది చేసిన వాడు కనబడకపోవడం కృతయుగంలో ఉండదు. ఏది చెప్పబడిందో అదంతా చేయబడిందే, చేయబడనిది చెప్పబడినది కృతయుగంలో ఉండదు. అంటే ఏవేవి వేదముల యందు చెప్పబడ్డాయో అన్నీ చెయ్యబడి ఉంటాయి. అది కృతయుగం అంటే 4 పాదములతో ధర్మం నడుస్తుంది. అప్పుడు శుక్లవర్ణుడై తెల్లటి రంగుతో శ్రీ మహావిష్ణువు కృతయుగంలో లోకాన్ని రక్షిస్తారు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ఎర్రని వర్ణాన్ని పొంది ఉంటారు. ధర్మం 3 పాదముల మీదే నడుస్తుంది. ద్వాపర యుగంలో 2 పాదాల మీదే నడుస్తుంది. నీలవర్ణంలో రక్షిస్తుంటాడు కృష్ణ పరమాత్మ. నీలవర్ణంలో నల్లని వాడై రక్షిస్తూ ఉంటాడు. అప్పటికే సత్యం పలకరు ప్రజలు. అంతరింద్రియ నిగ్రహం నశించిపోతుంది ద్వాపర యుగానికి. ఇక కలియుగం వచ్చేటప్పటికి ధర్మం 1 పాదం మీద నడుస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు పసుపు వర్ణంతో ఉంటాడు, ఉండి లోకములను పరిపాలన చేస్తూ ఉంటారు. కలియుగంలో అరిషడ్వర్గములు విశేషముగా విజృంభణాన్ని పొంది ఉంటాయి. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యముల చేత ప్రజలు వాటికి వశులై చాలా ధర్మ విరుద్ధమైనటువంటి జీవనంలో ఉంటారు. ఎక్కడ తపస్సు, దానములు ఇవి కనపడవు. కానీ కలియుగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కలియుగంలో చేసినది చిన్న పుణ్యమైనా సరే చాలా విశేష పుణ్యంగా చెప్పబడుతుంది. మిగిలిన యుగాలకు ఆ లక్షణం లేదు. కలియుగంలో చిన్న పుణ్యం చేసినా చాలా గొప్పదిగా లెక్కలోకి తీసుకుంటారు. ఆఖరికి పుణ్యం చెయ్యాలని త్రికరణ శుద్ధిగా అనుకున్నా సరే చేసేశాడని వేస్తాడు. అంత గొప్ప కాలమయ్యా కలియుగం. సాధకులైన వారికి, భక్తులైన వారికి మాత్రం పంట పండుతుంది కలియుగంలో. అందుకనే అది అందరినీ పాడు చేసేది కాదు. అటువంటి యుగం కలియుగం రాబోతోందని, నా నిజస్వరూపం చూపించమన్నావు కదూ, చూడమని. అతులితమై ద్వితీయ కనకద్వియుకో ఇది నా నిజాంగమూర్జితముగా పెంచి, పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఉన్నతు కపినాథు చూచి కురునందనుడప్పుడు నిమీలితక్షుడై, మతి అతి విస్మితుండగుచు మారుతికిట్లనియన్ భయంబునన్. భయమన్న మాట తెలియనటువంటి భీమసేనుడు హనుమ యొక్క ఆ విరాట్ స్వరూపాన్ని, నిజస్వరూపాన్ని చూసి హడిలిపోయాడు. హడిలిపోయి భయపడిపోయి కన్నులు మూసుకున్నాడు. ఎందుచేత అంటే ఆయన నిలబడితే ఆకాశాన్ని దాటిపోయి కాల్చిన పెనంలా ఎర్రటి కాంతులతో ముఖం ఉంది. ఆయన యొక్క తోక దిక్కుల యొక్క చివర్లకి వెళ్లి తగులుతోంది. అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. భీమసేనుడంతటి వాడు భయపడిపోయి, అమ్మ బాబో ఈ రూపాన్ని నేను చూడలేను, మహానుభావ మీ రూపాన్ని ఉపసంహారం చేయండి, ఇంతకు ముందు ఎలా కనపడ్డారో అలాగే కనపడండి అని అడిగారు. ఉపసంహారం చేసి, నాయనా నీకు చూపించినది నిజస్వరూపం కాదు, ఏదో కొద్దిగా చూపించా నల్లపూసం. అసలు నా నిజస్వరూపానికి దీనికి పోలిక లేదు. నా యథార్థ స్వరూపంతో నేను నిలబడితే గుండె వ్రక్కలైపోతుంది ఎవరికైనా. అది అరివీర భయంకర స్వరూపం. కానీ పరమ భాగవతోత్తములైన వాళ్ళని అనుగ్రహించడానికి కోతి పిల్లంతా, పిల్లి పిల్లంతా కూడా కనపడుతుంటారు అని. ఇది అంత భయంకర స్వరూపం శత్రువులు కనబడితే రెండింతలై నిలబడుతుంది. అంతటి పరాక్రమం ఉన్నవాణ్ణి, అటువంటి జవసత్వాలు ఉన్నవాణ్ణి ఇప్పటికీ భీమసేన అని. హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడు, ఆ ధార్తరాష్ట్రులు కలిసి మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిసింది. ఎందుకు ఉపేక్షిస్తారు? ఎవ్వరక్కర్లేదు, నేను ఒక్కడే వెళ్లి పర్వత శిఖరాలు దొర్లిస్తాను హస్తినాపురం మీద. ఇక హస్తిన ఉండదు. ధార్తరాష్ట్రుల్ని, భీష్మ ద్రోణులని కూడా నిలిపేస్తారు, సంపేసి తీసుకెళ్లి పట్టాభిషేకం చేస్తారు, హాయిగా వెళ్లి రాజ్యం ఏలుకోండి. మహానుభావ మీరంతటి పౌరుష పరాక్రమాలు ఉన్నవారే,
రామరావణ యుద్ధంలో రామాయణంలో మీ ప్రతిభ ఏమిటో చూశాం. కానీ మేము ప్రతిజ్ఞలు చేసి ఉన్నాం కదా యుద్ధం చేసి చంపుతామని, అందుకని మమ్మల్ని చేయనివ్వండి, మీరు అనుగ్రహించండి అన్నాడు భీమసేనుడు. తప్పకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను, యుద్ధంలో ఎప్పుడైనా నన్ను స్మరిస్తే నీ దగ్గరికి వస్తాను. అంతేకాదు కురుక్షేత్ర సంగ్రామంలో మీరందరూ ఎలా యుద్ధం చేస్తున్నారో నా కళ్ళతో చూడ్డానికి అర్జునుడి రథ పతాకాన్ని ఆవహించి ఉంటాను, ఉండి మీ అందరి యుద్ధాన్ని చూస్తుంటాను, మీ పక్షాన నిలబడతాను. చాలా వరం అన్నాడు. అంతకన్నా వరమే ఉంటుందో, పువ్వు వస్తే పడితే పడింది కానీ ఎంత గొప్ప అదృష్టాన్ని పొందారో చూడండి పాండవులు అని సంతోషించి, ఇదిగో నా భార్య ద్రౌపదీదేవి కోరుకుంటే సౌగంధికా పుష్పముల కొరకు వచ్చానన్నారు. అన్ని వేళలా పౌరుష పరాక్రమం చూపించకూడదు, ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపించాలి. క్షత్రియులకు సామదాన భేద దండోపాయములు తెలిసి ఉండాలి. దేవతలు యజ్ఞముల చేత, నమస్కారముల చేత, స్తోత్రముల చేత వశులవుతారు తప్ప వాళ్ళని ప్రతీకారంతో యుద్ధంతో వాళ్ళ జోలికి వెడితే వాళ్ళు వశవర్తులు కారు. కాబట్టి ఎంతవరకు నీ పౌరుషాన్ని ప్రదర్శించాలా అంతవరకే ప్రదర్శించి కృతకృత్యుడివి కమ్మన్నారు. సరేనన్నారు, చాలా సంతోషించారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఆ సరోవరం ఎక్కడుందో దారి చూపించారు స్వామి హనుమ. అటుగా వెళ్లారు. 10,000 మంది రాక్షసులు సంరక్షిస్తున్నారు. సరోవరం నిండా బంగారు తామరలు 1000 రేకులతో, అందులోంచి విశేషమైన సువాసన, ఎన్నో తుమ్మెదలు ఝంకారం చేస్తూ తిరుగుతున్నాయి. వైఢూర్యమణులతో కూడినటువంటి నాళముల మీద నిలబడి ఉన్నాయి. ఆ రాక్షసులు అన్నారు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంతటి తేజోమూర్తివి, నువ్వు లోపల ప్రవేశించడానికి వీల్లేదన్నారు. ఇది కుబేరుడి చేత రక్షింపబడుతోంది. కుబేరుడు తన భార్యతో కలిసి జలక్రీడలు ఆడతాడు. ఈ నీటిని సామాన్యులు తాగలేరు, ఇందులో స్నానం చెయ్యలేరు. కాబట్టి ఒకవేళ నీకు పువ్వులు కావాలంటే మా ప్రభువు కుబేరుణ్ణి ప్రార్థన చెయ్యి, ఆయన అనుగ్రహిస్తే పట్టుకెళ్ళన్నారు. నీ ప్రభువుని నేను అడగడం ఏమిటి, నేను పాండురాజసుతుడు భీమసేనుణ్ణి. ఒకళ్ళని అడిగి యాచించి తీసుకెళ్లడం క్షత్రియులకు మర్యాద కాదు. నీకు బలం ఉంటే నన్ను ఎదుర్కోండని ఆ 10,000 మందిని నిగ్రహించి పడగొట్టి హాయిగా వెళ్లి సరోవరంలో యథేచ్ఛగా స్నానం చేసి కావలసినన్ని పువ్వులు మూట కట్టుకుని బయటికి వచ్చి తన గదాదండంతో ఎదిరించిన వీరులందరినీ కొట్టారు. కొంతమంది పరిగెత్తుకెళ్లి కుబేరుడికి చెప్పారు, భీముట్ట వచ్చాడు, సరోవరంలో దిగాడు, సౌగంధికా పుష్పాలు కొన్ని కోసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, స్నానం చేశాడు, నీళ్లు తాగాడు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడని. కుబేరుడు నవ్వాడు, వాళ్ళు పాండవులు రా, ధర్మ సంస్థాపన కోసం వచ్చిన వాడు, ఎదిరించలేం కానీ అన్నాడు. ఏమి వెళ్ళకండి, అడ్డుకోకండి అన్నాడు. ఈలోగా ధర్మరాజు గారు ఉన్న చోట అకస్మాత్తుగా పిడుగులు పడి ధూళి రేగింది. ఏమి దుశ్శకనం, భీముడేడి అని వెంటనే చూసుకున్నాడు. ధూర్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఎవరితో ఏ గొడవ పడుతున్నాడో, ద్రౌపది నీకు తెలుసా అన్నాడు. ఏమో అక్కడ ఇద్దరం కూర్చున్నాం, ఓ 1000 రేకుల పద్మం పడింది, ఇలాంటి పువ్వులు తెద్దురు అన్నాను. ఎక్కడికో వెళ్ళారు, మరి ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారు అంది ఆవిడ. అమ్మో పంపవలసిన చోటికి పంపావా అని వెంటనే ఘటోత్కచుడిని పిలిచారు. రాక్షసుల యొక్క మూపుల్ని ఎక్కారు. ఆ సౌగంధికా పుష్పములు ఎక్కడికున్నాయో అక్కడికి వెళుతుపోదామన్నారు. గబగబా వెళ్లారు. అందరినీ సంహరించి మూట కట్టుకున్న పువ్వుల మూట భుజాన్ని తీసుకుని వస్తున్నారు హనుమ. అన్నగారిని ధౌమ్యుణ్ణి చూడగానే నమస్కారం చేశారు, సంతోషించారు. ద్రౌపదీదేవి ఎంతో ఆనందించింది. వాళ్ళందరూ అక్కడ ఉండగా కుబేరుడి పనుపన వచ్చినటువంటి యక్షులు కొంతమంది వచ్చి, ఇక్కడ రాక్షసులు తిరుగుతుంటారు, మాయావులు జాగ్రత్తగా ఉండండి అని ధర్మరాజు గారితో చెప్పారు. ధర్మరాజు గారు ఏ భయం లేదని అక్కడే ఉన్నటువంటి సరోవరం పక్కన ఒక కుటీరాన్ని నిర్మించుకుని గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉండాలనేటటువంటి అపేక్షతో కాలం గడుపుతున్నటువంటి సమయంలో జటాసురుడనేటటువంటి రాక్షసుడు వేదమంత్రాలు చదువుకునేటటువంటి విద్యార్థిల వేషం కట్టి పరశురాముని శిష్యుణ్ణి అని చెప్పి ఆ బ్రాహ్మణుల దగ్గరికి చేరి ధర్మరాజు గారి శుశ్రూష చేస్తున్న వాళ్ళ నటించి భీముడు అరణ్యంలోకి వేటకెళ్లగా చూసి ధర్మరాజు గారిని భుజాల మీదకి ఎక్కించుకుని ఆయనని సంహరించడానికి ఎత్తుకుపోతుంటే ధర్మరాజు గారు తన బలమైన చేతులతో వాడి భుజాల్ని నలిపేస్తే గబగబా పరిగెత్తలేక వాడి నడక మందగిస్తే అరణ్యంలోకి వెళ్లి సహదేవుడు భీమసేనుడిని పిలుచుకొస్తే తన గదాదండంతో ఒక దెబ్బ కొట్టి యుద్ధం చేసి జటాసుర సంహారం చేశారు. అప్పుడు ఈ సౌగంధికా పుష్పాలతో ఆ గంధమాదన పర్వతం మీద ఎంతో సంతోషంగా ఆ పాండవులు అంటే ధర్మజ, భీమ, నకుల, సహదేవులు, ద్రౌపదీదేవి, ధౌమ్యుడు, రోమసమహర్షి, విప్రులు ప్రతిరోజు ఆ పర్వతం మీద ఉండేటటువంటి అనేకమైన ఆ సరోవరాల్ని చూస్తూ విశేషమైన ప్రదేశాల్ని చూస్తూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి సంతోషకరమైనటువంటి సన్నివేశం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి రేపటి రోజున వాళ్ళు ఆ
కొండ మీద ఉండగా ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఇంద్రుడు రావడం, అర్జునుడు రావడం, ఆ విశేషాలన్నీ ఎలా ఉంటాయో దానికి సంబంధించినటువంటి విశేషాలని రేపు సాయంకాలం 6:30 కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుదాం. అందుకని చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని ఇక్కడతో పూజ చేస్తున్నాను. సభాముఖంగా ఉపన్యాసం అయిపోయింది, కానీ నాకు మళ్ళీ ఇంకొక గంట ఉపన్యాసం ఇంకొకటి ఉంది. అందుకని జటాసుర యుద్ధం దగ్గర ఎందుకు కాపాలి, వాళ్ళు సంతోషంగా ఉన్న ఘట్టం దగ్గర ఆపుదామని జటాసుర సంహారం కూడా పూర్తి చేశాను. కాబట్టి రేపు విశేషమైనటువంటి భాగాన్ని రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం